జనన మరణాల రహస్యం. ఇది ఈరోజు కొరకు మనం వినబోయే అంశము. జనన మరణాల రహస్యం. దేవుని పిల్లలారా, జననం అందరికీ తెలిసిందే. మరణం మన కళ్ళ ముందు ఎన్నో చూస్తున్నాం, అందరికీ తెలిసిందే. దాంట్లో రహస్యం ఏముంది? అందరూ తెలుసుకోవాల్సింది ఏముంది? జనన మరణాల రహస్యం అని ఎందుకు పెట్టారు అని మీరు ఆలోచిస్తే, దేవుని పిల్లలరా, జననం అనుకున్న రహస్యం ఏ మనిషికి తెలీదు. మరణం వెనక జరుగుతున్న రహస్యం ఏ మనిషికి తెలీదు. కారణం ఏంటంటే, ఏ మనిషి అయినా జన్మ పేరుతో ఈ లోకానికి వచ్చాడు, మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. మధ్యలో ఉన్నదే జీవితం. జననానికి మరణానికి మధ్యలో ఉన్నదే జీవితం. మనిషి ఇప్పుడు ఈ జీవితం గురించి ఆలోచిస్తాడు. అందుకే జన్మ గురించి కానీ మరణం గురించి కానీ పెద్దగా మనిషికి ఏమీ తెలీదు. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినాలి, ఆలోచించాలి. ఇది జన్మ పేరుతో ఈ లోకానికి వస్తాడు, మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. జన్మ ఎవరిచ్చారు? జన్మ ఎందుకు జరిగింది? 60-70 ఏళ్ళు మనిషి ఎందుకు బ్రతుకుతున్నాడు? ఎవరికి తెలియదు. మరణం తర్వాత మనిషి ఏమవుతాడు? అసలు మనిషికి మరణం నిర్ణయించింది ఎవరు? మరణం పేరుతో మనిషి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అతని జీవితం అంతమైపోయిందా? అతని జీవితం అక్కడితో ముగింపా? లేదా మరణం తర్వాత ఏమైనా ఉందా? ఇది లోకానికి తెలీదు. మనిషికి తెలిసిందల్లా ఏంటంటే, జన్మ పేరుతో ఈ లోకాన్ని చూశాను గనుక, ఎలాగో మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను గనుక, ఈ లోకంలో ఉన్నంతకాలం తినాలి, త్రాగాలి, సంతోషించాలి, ఆనందించాలి, మంచి చదువులు చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేసుకోవాలి, మంచి సంపాదన, డబ్బు బాగా సంపాదించాలి. కొంతమంది భారతదేశంలో సెటిల్ అవ్వాలని కోరుకుంటారు. కొంతమంది నేను అమెరికాలో సెటిల్ అవ్వాలి, ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వాలి. ఏమంటే ఇలాగా మనిషి జన్మ తర్వాత మరణం, జన్మ తర్వాత మరణానికి ముందు మధ్యలో ఉన్న ఈ జీవితం ఏదైతే ఉందో, చిన్న జీవితం, 60-70 ఏళ్ల జీవితం, దీని గురించి ఎక్కువగా ఆలోచించాడు. దీని గురించే ఏమండి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ప్రతిదినము. ఈ జీవితాన్ని బెటర్గా జీవించాలి, గొప్పగా జీవించాలి, ఆనందంగా జీవించాలి అని ఆలోచిస్తాడే తప్ప, అసలు జన్మ, నేను ఎందుకు పుట్టాను ఈ లోకంలో, నేను ఈ లోకాన్ని చూడక మునిపే ఆల్రెడీ లోకంలో పైన ఆకాశం ఉంది, కింద భూమి ఉంది, నా చుట్టూ నేను బ్రతకడానికి అవసరమైన సకల వసతులు అమర్చబడి ఉన్నాయి. నేను పుట్టగానే పీల్చుకోవడానికి గాలి, త్రాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం, ఉండడానికి నేల. అసలు ఎవరు ఈ నిర్మాణం చేశారు? ఇంత పెద్ద సృష్టిలోనికి జన్మ పేరుతో నన్ను ఎవరు ప్రవేశపెట్టారు? ఆ ప్రవేశపెట్టిన ఆయన ఎవరు? ఒకవేళ ప్రవేశపెడితే నాకు జన్మిస్తే అసలు నాకెందుకు ఇచ్చాడు జన్మ? నేనెందుకు పుట్టాను ఈ లోకంలో అని జన్మకు సంబంధించిన రహస్యాలను ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది. జాగ్రత్తగా వినాలి. ఇకపోతే సో కాల్డ్ ఈరోజు దేవుడు లేడు, దెయ్యం లేదు అని ఇదొక ఫ్యాషన్ అయింది మధ్యకాలంలో. మేధావుల్లాగా యూట్యూబ్లో పడి మాట్లాడుతున్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే, దేవుడు లేడు, సృష్టిలో జన్మ దానికదే జరుగుతుందట, మనిషి అతనుగా పుట్టుకొస్తున్నాడట. ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని హేతువాదులు అంటారు, లేదంటే నాస్తికులు అంటారు. దేవుడిని నమ్మరు, దేవుడు లేడు అంటారు. మరి మనిషి ఎలా పుట్టాడు అంటే, అంతే అలా పుట్టుకొస్తారని చెప్తూ ఉంటారు. రకరకాల సిద్ధాంతాల పేరుతో దేవుడిని కనుమరుగు చేసే ప్రయత్నం వారు సోకాల్డ్ వాళ్ళ తెలివిగా, మేధావితనంగా చెప్పుకుంటూ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. దేవుని పిల్లరా, ఏది ఏమైనా నరుడెప్పుడు కూడా నరుడి ఆలోచన దగ్గర ఆగిపోకూడదు. మళ్ళీ చెప్తాను, మనిషి ఎప్పుడు కూడా మనిషి ఆలోచన దగ్గర ఆగిపోకూడదు. మనిషి ఎప్పుడు కూడా మనిషి చెప్పిన మాట మీద పూర్తిగా నమ్మకం పెట్టేసుకుని ఇదే నిజం అని ఎప్పుడు అక్కడ ఆగకూడదు.
మనుషులందరినీ కలిగించిన వాడు, సృష్టిని అంతా కలిగించిన వాడు, ఈ నరులందరికీ పైన మరొకడు ఉన్నాడు. ఆయనే తండ్రి, దేవుడు. ఆయన చెప్పాలి జన్మ ఎందుకు జరిగిందో, జన్మ రహస్యాన్ని ఆయన చెప్పాలి, మరణ రహస్యాన్ని ఆయన చెప్పాలి. రెండూ ఆయనే చెప్పాలి. ఎందుకంటే జీవితం ఇచ్చిన ఆయనకే ఈ జీవితం ఎందుకు ఇచ్చాడో బాగా చెప్పగలుగుతాడు. మానవులందరినీ పుట్టించిన వాడే మనుషుల్ని ఎందుకు పుట్టించగలుగుతున్నాడో, ఈ జన్మ యొక్క పరమార్థం ఏంటో, రహస్యం ఏంటో ఆయన మాత్రమే చెప్పగలుగుతాడు. మనుషులు ఎంత ఆలోచించినా, మనుషులు ఏమండి వాళ్ళకున్న మేధో సంపత్తితో ఎంతగా మీరు ఏదో చెబుదాం అనుకున్నా, మీరు చెప్పే మాటలన్నీ ఒట్టి మాటలుగానే మిగిలిపోతాయి. దేవుడు మాట్లాడింది ఎప్పటికైనా శాశ్వతంగా నిలిచిపోతుంది. దేవుని పిల్లలరా, ఇలాంటి టైటిల్ పబ్లిక్లోకి వచ్చేసరికి మేము ఎందుకు వేస్తాము అంటే, చాలామంది అండి బైబిల్ అనగానే మతం 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 మార్చేస్తున్నారు, మతం మార్చేస్తున్నారు. ఇదో గోల ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఇలాంటి టైటిల్ వింటున్నప్పుడు కొంచెం బుర్రలో ఏదైనా గుజ్జున్నవాడైతే, జ్ఞానం ఉన్నవాడైతే, కాస్త వివేకం తెలివి ఉన్నవాడైతే, బైబిల్లో ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు కానీ వినబోయే ప్రసంగం కానీ విన్నప్పుడు బైబిల్ ఎక్కడ మతం గురించి మాట్లాడటం లేదే, మనిషి గురించి మాట్లాడుతుంది కదా, మనిషి జీవితం గురించి మాట్లాడుతుంది కదా, మనిషి పుట్టుక గురించి, మనిషి బ్రతుకు గురించి, మనిషి మరణం గురించి, కంప్లీట్గా మనుషుల గురించి మాట్లాడుతున్న పుస్తకం మత పుస్తకం ఎందుకు అవుతుంది? మనుషుల యొక్క పుట్టుక, మనుషుల యొక్క బ్రతుకు, మనుషుల యొక్క మరణం సవివరంగా చెప్పే గ్రంథం మత గ్రంథం ఎలాగవుతుంది? మనిషి బ్రతుకు గ్రంథం కదా అది. బైబిల్ మనిషి బ్రతుకు పుస్తకం కదా, మత పుస్తకం అంటున్నారు ఏంటి? మీకు అర్థం కాలేదు, మీరు ఆలోచించలేకపోయారు. లోకంలో నా చిన్నప్పుడు ఒక సామెత వినేవాడిని ఎక్కువగా, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు ఆ సామెత. అందని ద్రాక్ష ఎలా ఉంటుందట? పొల్లనిది. అందని ద్రాక్ష పొల్లనిది. ఎందుకు పెట్టారు చెప్పండి సామెత? ఎవరికైనా తెలుసా? అందని ద్రాక్ష పొల్లనిది అని ఎందుకు పెట్టారు తెలుసా ఎవరికైనా? నక్క ద్రాక్ష పళ్ళు తినడానికి వెళ్ళిందట, కింద అందినవన్నీ తినేసిందట, పైన కొన్ని ఉండిపోయినాయి. ఎంత ఎగిరినా సరే అందట్లేదు అది. అప్పుడు ఏమన్నదో తెలుసా? పక్కనక్కలు ఏమైనా అందుకోలేకపోయావు, చిచ్చి నువ్వు వేస్ట్ అని ఏమన్నా హేళన చేస్తారేమోనని, మీకు తెలీదు అవన్నీ పుల్లగా ఉన్నాయి అందుకే అందుకోలేదు అన్నదట. ఎందుకు అవి పుల్లగా ఉన్నాయా, దీనికి అందలేదా? మీకు అర్థమైందా ఇప్పుడు ఎందుకు చెప్పాను ఈ సామెత? బైబిల్లో ఏముందో అర్థం చేసుకునే జ్ఞానం లేక అది మతం అండి చదవకండి, వినకండి, మాకు చెప్పకండి. మతమా? ఎవడు చెప్పాడు మతం అని? సృష్టి కార్యక్రమాలన్నీ చెప్పే గ్రంథం మత గ్రంథమా? సూర్యుడు ఎలా పుట్టాడో, ఎలా పనిచేస్తున్నాడో, సూర్యుడిని ఎందుకు చేశాడో చెప్పే గ్రంథం మత గ్రంథమా? సూర్యుడు గురించి చెప్పింది, చంద్రుడి గురించి చెప్పింది, ఆకాశం గురించి చెప్పింది, నేల గురించి చెప్పింది, సముద్రాల గురించి చెప్పింది, చివరికి సముద్రాల్లో ఉన్న చేపల గురించి చెప్పింది, భూమి లోపల ఉన్న వాటి గురించి చెప్పింది. సర్వం నీ కళ్ళ ముందున్న సృష్టి గురించి సవివరంగా వివరించిన గ్రంథం మత పుస్తకం ఎందుకు అవుతుంది? మహాజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం కదండి బైబిల్ అనగానే. మహాజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం కళ్ళ ముందున్న బైబిల్, దానిని గుండెల పైన ఎత్తుకుని నెత్తి మీద పెట్టుకుని ఊరేగవలసిన వాడు అందులో ఉన్న మాటలు అందక బైబిల్ ఏ పుస్తకం అట? మతమా? అందని ద్రాక్ష పొలను అన్నట్టుగా బైబిల్లో ఏముందో మాకు తెలియదు కనుక అదొక మతం. మధ్యకాలంలో ఎక్కువైపోయింది మత మార్పిడి. నాకు అర్థం కాదండి, మత మార్పిడి ఏంటి? మతం మార్చేస్తున్నారు. ఏమండి మనిషిని మార్చగలవండి? వీళ్ళు ఏమంటారంటే బలవంతపు మత మార్పిడి, బలవంతంగా మార్చేస్తున్నారంటే నన్ను మార్చేయమనండి బలవంతంగా, నాకు ఏదైనా ఇచ్చి. ఒకవేళ ఇప్పుడు క్రైస్తవ మతం అనుకుంటే, నేను ఇప్పుడు క్రైస్తవ మతంలో ఉన్నాను కదా, నన్ను ఏదైనా బలవంతంగా మార్చేయమనండి, మార్చేస్తారా? మిమ్మల్ని ఎవరైనా మార్చేశారా? అలాగే బలవంతంగా మార్చేశారా మిమ్మల్ని? స్వతహాగా మీరు బైబిల్ గొప్పతనం, యేసుక్రీస్తుల వారి గొప్పతనం, ఆయన చేసిన త్యాగం, ఆయన మనుషులను బాగు చేయడానికి ఆయన చెప్పిన మంచి మాటలు నమ్మి మన మనస్సును మార్చుకుని కదండి ఈరోజు ప్రభులో మనం జీవిస్తున్నాం. క్రైస్తవ్యం మార్గంలోకి వచ్చాం. సృష్టికర్తను చేరే మార్గంలోకి వస్తే మతం కాదు. మీకు అర్థం కాకపోతే మా దగ్గరికి రండి. మీకు తెలియకపోతే సవివరంగా కూర్చోబెట్టి
బైబిల్ మతం కాదు, నిన్ను పుట్టించిన దేవుడు రాయించిన గ్రంథం అని నీకు తెలిసిన భాషలో నీకు తెలిసిన జ్ఞానంతో నిన్ను ఒప్పించగలము. అంత సత్తా బైబిల్కి ఉంది, అంత సబ్జెక్ట్ ఉంది బైబిల్లో. అదేవో ఏమండి రోడ్డు మీద పోయేవాళ్ళు నలుగురు కూర్చొని సరదాగా రాసిన గ్రంథం కాదు అది. మనుషులు రాయించిన మాటలు కాదు అవి. మనుషులందరినీ కలిగించిన దైవం రాయించిన మాటలు కనుక ఏ మనిషి చదివినా కాస్త వివేకం ఉండాలి. మళ్ళీ బైబిల్ అర్థం కావాలి అంటే ఎప్పుడు ఏమంటే లోకంలో ఇంకో సామెత, పచ్చకల్లోడికి లోకం అంతా ఎలా కనపడుతుందట, పచ్చకళ్ళు కాదు పచ్చగానే కనపడుతుందట. అలా నువ్వు ముందే పచ్చకళ్ళు అర్థం పెట్టేసుకుని బైబిల్ చదివితే అన్ని తప్పులే కనబడతాయి. అసలు నాకు ఏంటో తెలియాలి, అందులో ఏముందో తెలియాలని మంచి మనసుతో బైబిల్ చదువు. మనిషి నివ్వెరపోయే మాటలు, మనిషి జ్ఞానానికి అంతుచిక్కని సంగతులు బైబిల్లో నుంచి ముందుకు వస్తాయి. దేవుని పిల్లలారా, బైబిల్ ఎంత గొప్పదా అంటే గొప్పది. ఎందుకు గొప్పది అంటే భూమి మీద మానవ జన్మ గురించి ఏ కవి, ఏ పండితుడు, ఏ శాస్త్రవేత్త, ఏ గొప్పవాడు చెప్పని సంగతులు చాలా ఉన్నతంగా చెప్పింది బైబిల్. మానవ జన్మ గురించి దేవుడు ఏం చెప్పాడో తెలుసండి. కీర్తన గ్రంథం చూద్దాం ఒకసారి. ముందు 100వ అధ్యాయం 3వ వచనం అందరు చూద్దాం. కీర్తన గ్రంథం, మిగతా మైకులు ఆపేశారా? కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనం అండి. యెహోవాయే దేవుడని తెలుసుకోనండి. ఫస్ట్ ప్రజలారా, దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యెహోవా అని మీరు తెలుసుకోండి. ఆయన్నే, ఆ పదం చూసారా? ఎవడు అలాగే ఉందా బైబిల్లో? ఆయనే మనలను పుట్టించాను. ఆయనే పుట్టించాడట. ఆయన ఒక్కడే పుట్టిస్తున్నాడు. భూమి మీద ఉన్న నరులు, నరజన్మెత్తిన ప్రతి మానవుడిని ఆయనే పుట్టిస్తున్నాడు. ఆయన పేరేంటి? యెహోవా. యెహోవా దేవుడు, తండ్రి. ఆయనే అనుందా? ఆయన అనుందా? లేదంటే ఆయన కూడా అనుందా? ఏమంటే అది ఆ పదం ఏమి చిన్నది కాదు. కొంచెం నేను చెప్పే ఉదాహరణ బండగా ఉంటుంది కానీ బాధపడకండి, సారాన్ని మాత్రం తీసుకోండి. ఆయనే అని ఎందుకు అంటున్నాడు అక్కడంటే, ఆయనే మనలను పుట్టించాడు. నీకు నువ్వుగా పుట్టలేదు. సృష్టిలో జరుగుతున్న పరిణామ క్రమంతో చేప నుండి మనిషి వచ్చాడని ఒకసారి చెప్తాడు, కోతు నుండి మనిషి వచ్చాడని ఒకసారి చెప్తాడు. ఇవన్నీ సుత్తి, అబద్ధం. ఇవన్నీ నమ్మకండి, మోసపోకండి, జీవితాలు నాశనం చేసుకోకండి ప్రజలారా. సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యెహోవా. ఆయనే మనలను, ఆయనే ఎందుకంటున్నాను తెలుసా ఎన్నిసార్లు? మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. వివాహమైన స్త్రీని, అమ్మ నీ భర్త ఎవరనంటే ఈయనే అనాలి. ఈయన కూడా అన్నదనుకోండి, బాగుందా? ఆన్సర్ బాగలేదా? ఏమన్నా చిన్న డిఫరెన్స్ చూసారా? ఈయనే అనడానికి, ఈయన కూడా అనడానికి చాలా తేడా ఉంది సుమా. ఈయన కూడా అందంటే ఇప్పుడు కొంచెం తేడా. ఈయన్నే అన్నదంటే పర్ఫెక్ట్. అలాగే ప్రజలకి దేవుడు అనగానే ఈయన 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 కూడానా కాదు. బైబిల్ అలా చెప్పలేదు. ఆయనే చూసారా అలాగుంది అక్కడ బైబిల్లో. ఆయనే మనలను పుట్టించెను అంటే అర్థం ఏంటంటే, భూమి మీద ఉన్న నరులందరినీ పుట్టించిన ఆయన ఒక ఆయన ఉన్నాడట. ఆయన పుట్టించాడట. జాగ్రత్తగా వినాలి. ఆయన వలన పుట్టాడు మనిషి. ఏమండి ఈ మధ్యకాలంలో అంటున్నారు, ఏమండి ఈ బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ మనిషిని దేవుడు పుట్టించాడు అంటారండి. ఉత్తిదేనండి, అవన్నీ నమ్మకండి. నేను ప్రసంగం చెప్తే కూడా కొంత కింద నాకు ఫ్రెండ్స్ ఎక్కువ. బాగా ఫ్రెండ్స్ అంటే మీరు అర్థం చేసుకోవాలా. వాళ్ళు ఇప్పుడు వస్తారు ఆన్లైన్లోకి వచ్చి అంటారు, వీడు ఎప్పుడు ఈ బోధలే చేస్తాడు, వీడిని కన్న అమ్మనాలను మర్చిపోయి దేవుడు పుట్టించాడని చెప్తాడని తిడతారు. ఇప్పుడు మీరు అందరికీ చెప్తున్నాను, మీరు మూర్ఖులు, మీ బుర్రలు ఎక్కడ ఆగిపోయి అంటే ఒక ఉదాహరణ చెప్తానండి. నేను ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఒక వస్తువు బుక్ చేసుకున్నాను. ఒక 4 రోజుల తర్వాత డెలివరీ అవుతుంది. డెలివరీ బాయ్ ఉంటాడు ఒక ఆయన పట్టుకొచ్చి, ఏమండి ఇదిగోండి మీరు బుక్ చేసుకున్న వస్తువు అని ఇచ్చాడు. అప్పుడు నేను ఏం చేయాలి? నీకు పాదాభివందనాలు, నువ్వు డెలివరీ చేసావంటే నువ్వు ఎంత గొప్పవాడువో, నువ్వు ఒక్కసారి అలాగుండి నీకు మొక్కుతాను అంటనా? డెలివరీ ఇచ్చుకుని ఓకే బాబు థ్యాంక్స్ అని చెప్పమ్మిందనా? ఇప్పుడు ఇతను డెలివరీ చేశాడా, వస్తువును పుట్టించాడా? మీరు చెప్పాలి నాకు క్లియర్గా. డెలివరీ చేశారు, పుట్టించినోడు ఎవడింతకి?
అమెజాన్లో ఏదో కంపెనీ ఉంది, ఆ కంపెనీ కూడా వస్తువు తయారు చేసి అమెజాన్ ప్లాట్ఫామ్లోనూ ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్లోనూ పెట్టాడు. నేను కొనుక్కున్నాను. అది డెలివరీ బాయ్ ఏం చేశాడు? డెలివరీ చేశాడు. ఇది మీకు అర్థమైతే మన తల్లిదండ్రులు కూడా అలాంటి వాళ్ళే. మనం కావాలి అని జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు కోరుకుంటే, దేవుడు కోరుకున్న నిన్ను, జాగ్రత్తగా వినాలి, దేవుడు కావాలనుకున్న నిన్ను ఆదాము నుండి తరాలు 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 దాటించి ఎవరి గర్భం నుండి భూమి మీదకి తీసుకురావాలని ఆలోచించి మీ నాన్నగారిలో పెట్టి, మీ నాన్నగారిలో నుంచి మీ తల్లిగారిలోకి తెచ్చి, తల్లిగారి ద్వారా నిన్ను భూమి మీదకి తీసుకుని వచ్చాడు. ఈ ప్రయాణం అంతా జరిగించింది దేవుడు. తల్లి గర్భంలో దేహాన్ని కట్టింది దేవుడు. తల్లి గర్భంలో అక్కడ 9 నెలల చీకటిలో ఏమన్నా ఉమ్మనీటిలో నీకు తోడుగా ఉన్నది దేవుడు. ఒకానొకనాడు భూమి మీదకి డెలివరీ చేసింది కూడా దేవుడు. ఇప్పుడు పుట్టించిన దేవుడిని మర్చిపోయారు. నిన్ను ఎవరు కన్నారు అనగానే, నిన్ను ఎవరు పుట్టించారు అనగానే ఎవరి పేరు చెప్తున్నారు? డెలివరీ చేసిన బాయ్కి దండం పెడితే ఎలాగుంటుందో, మన కన్నోళ్ళని వీళ్ళే నన్ను కన్నారు, వీళ్ళే నన్ను కన్నారు అంటే అంతే బుద్ధిహీనత. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 6వ వచనం, నీకు తల్లి గర్భంలో ఎవరు సహాయం చేశారు, ఎవరు కారణం అన్న మాట ఇక్కడ ఉంటుంది. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయము 6వ వచనం చూడండి. గర్భవాసినైనది మొదలుకొని, అంటే నువ్వు భూమి మీద నివాసం చేయక మునుపు ఒక చోట నివాసం చేసావు. ఎక్కడా? గర్భములో. ఎంతకాలం నివాసం చేసావు? 9 నెలలు. అప్పుడప్పుడు చూడండి, చాలా మంది పని నిమిత్తం ఈ ఊరు నుండి ఆ ఊరికి, ఆ ఊరు నుండి ఈ ఊరికి తిరుగుతున్నప్పుడు, ఏమంటే నేను ఈ ఊరిలోకి రాకమునుపు ముందు ఆ ఊరిలో ఉన్నానంటే ఆ ఊరిలో నివాసం చేసేవని ఆ ఊరి పేరు చెప్తారు. అలాగే భూమి మీద మనిషి నివాసం పెట్టక మునుపట మరొక చోట నివాసం ఉన్నాడట. ఎక్కడా? గర్భవాసిని. ఆ పదం చూడండి, గర్భంలో నేను నివాసం చేశాను. మొదట నేను డైరెక్ట్గా భూమి మీదకి రాలేదు, తల్లి గర్భములో నివాసిని. చూడండి, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి దేవా నిత్యము నేనేం చేస్తాను? స్తుతిగానం. తల్లి గర్భము నుండి ఉద్భవింప చేసిన వాడు, తల్లి గర్భం నుండి బయటికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరట? దేవుడండి. తల్లి గర్భంలో దేహాన్ని కట్టింది ఎవరట? దేవుడండి. ఇప్పుడు అక్కడికి రండి. ఎక్కడ? 100వ కీర్తనకు రండి. ఎందుకు ఇచ్చారు తండ్రి ఈ జన్మ? ఎందుకు పుట్టిస్తున్నారు మీరు? అక్కడికి వచ్చేద్దాం. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయానికి వచ్చేయండి. మీరు యెహోవాయే దేవుడని తెలుసుకోనండి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. ఎక్స్ట్రాగా ఇంకోటి చెప్తున్నాడు, నిన్ను పుట్టించింది ఆయననట, నిన్ను మేపుతున్నది కూడా ఆయనే, మనము ఆయన మేపు గొర్రెలమట. ఏమండి, నేను చిన్నప్పటి నుంచి నాకు సామెతలు అంటే చాలా ఇష్టం అండి. మంచి మంచి సామెతలు పెట్టారు, కానీ అట్లా అర్థాలు తెలియవు చాలామందికి. మీరు ఒక సామెతని ఉంటారు ఏంటంటే, నారు పోసినోడు నీరు పోయిడా విన్నారా? అంటే నారు వేసిన రైతట దానికి ఏం వేస్తాడంటే ఖచ్చితంగా నీరు వేస్తాడంటే. దాని సామెతల అర్థం ఏంటంటే, వాడు నారు వేసాడంటే ముందుగానే నీరు పోయడానికి సిద్ధపడతాడు. నీరు లేనప్పుడు నారు వేస్తాడండి? వేయడు. బాగా వినాలి. నారు పోసాడు అంటేనే నీరు వేయడానికి సిద్ధపడుతున్నాడు, రెడీ చేసుకున్నాడు అన్ని. మరి జన్మిచ్చిన దేవుడట, జీవితం ఇచ్చిన దేవుడట, ఆయనే మనలను పుట్టించాను, మనము ఆయన మేపు. అంటే నువ్వు మొదటి ప్రసంగంలో మీరు విన్నారు కదా, భూమి మీద తినడానికి అవసరమైన ఆహారాలన్నీ ఎవరు సిద్ధం చేశారు? దేవుడు. బాడీకి ఐరన్ కావాలి, మంచి మాట చెప్పాడు అన్న. ఐరన్ ముక్కలు తింటావా అండి? తినం కదండి. బాడీకి కావలసినవన్నీ, బాడీలో మనకు కావలసినవన్నీ దేవుడు ఆహార పదార్థాల్లో పెట్టి తినుకోడుక, నిన్ను మేపుతాను కొడుక. నువ్వు పళ్ళు తిను, ప్రతి ఫలంలోనూ ఏ విటమిన్ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది, ఈ ఉంటుంది. ఆ విటమిన్స్ అన్నీ ఏంటనుకుంటున్నారు? శరీరానికి కావలసిన పోషకాలు. ఎందులో పెట్టాడు అవన్నీ? ఎందులో పెట్టాడు? ఏమండి, పళ్ళల్లో పెట్టి, ఆహారంలో పెట్టి నిన్ను పెంచుతున్నాడట. ఇంతకీ ఎందుకు కన్నాడు, ఎందుకు పెంచుతున్నాడు? కింద చదువుతారా? మనము ఆయన మేపు గొర్రెలము. చదవండి తర్వాత. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో మీరు ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించండి. ఇది అండర్లైన్ చేయండి. ఆయనను మీరు ఏం చేయాలి?
స్తుతించండి, ఆయన నామాన్ని మీరేం చేయాలి, ఘనపరచండి. అదండి, అందుకు పుట్టావు నువ్వు. మళ్ళా చెప్తాను, నీకు జన్మ ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే ఆయన నువ్వు స్థుతించాలట, ఆయన నామాన్ని నువ్వేం చేయాలట, ఘనపరచాలి. అందుకే మానవ జన్మ. జన్మ రహస్యం ఇదే. నిన్ను పుట్టించింది అందుకే, నీకు దేవుడు తోడుగా ఉంటున్నది అందుకే, నీకు ఆహారాన్ని ఇచ్చి పెంచి పోషిస్తున్నది అందుకే, నీకోసం ఎంత పెద్ద విశ్వాన్ని అలుపెరగక అహోరాత్రులు కొనకకుండా నిద్రపోకుండా కష్టపడి నడిపిస్తున్నది కూడా ఇందుకే. ఎందుకు అంటే పుట్టించిన నువ్వట, పెంచబడుతున్న నువ్వట, ఆయన వల్ల బ్రతుకుతున్న నువ్వట ఆయన నామాన్ని స్తుతించాలట. ఆయన నామానికి ఏం తీసుకురావాలట, ఘనత, మహిమ, కీర్తి. అందుకు పుట్టావా. జన్మ రహస్యం ఇదా. ఈ జన్మ ద్వారా దేవుడికి మహిమ రావాలా, ఈ జన్మ ద్వారా దేవుడికి కీర్తి రావాలా. ఏమంటే ఈరోజు కూడికలను ఏర్పాటు చేసిన కుటుంబం, దాసు గారి కుటుంబం, అన్నాల కుటుంబం, మీరు ఆలోచించండి. బాబు బర్త్డే, పాపకి అన్నప్రాసన చేయాలి, మా జీవితం ఎదుగు 2 బిడ్డలను ఇచ్చాడు, మా కుటుంబానికి క్షేమాన్ని ఇచ్చాడు. సో ఇప్పుడు దేవుడికి మేము ఏం చేయాలి, స్తుతి, కృతజ్ఞత. మాకు ఈ జీవితం ఇచ్చినందుకు, మాకు బిడ్డలను ఇచ్చినందుకు, మమ్మల్ని, మా కుటుంబాన్ని పెంచి పోషిస్తున్నందుకు, కాపాడుతున్నందుకు దేవుడికి కృతజ్ఞతార్పణలు 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు చేయాలి ఇవన్నీ సభలు అంటే వాళ్ళకి అర్థమైంది, మా జీవితాలు దేవుడిని మహిమపరచడానికి, ఆయన నామాన్ని కీర్తించడానికి, ఆయన్ను మహిమపరచడానికి. మనుషులను ఎందుకేనండి పుట్టించాడు దేవుడు, చాలా మందికి తెలీదు. అసలు జన్మ జరిగింది అంటేనే ఆ జన్మ దేవుడికి ఉపయోగపడాలి, ఆ జన్మ ద్వారా దేవుడికి ఏదో మహిమ రావాలి, ఏదో కీర్తి రావాలి. ఏ రూపంలో తీసుకొస్తావా నువ్వు ఆలోచించు. వాక్యం చెప్పగలవా, సభలు పెట్టించగలవా, పాటలు పాడగలవా, పాటలు రాయగలవా, నలుగురు సువార్త చెప్పగలవా, నువ్వు ఏ రకంగా దేవుడికి ఉపయోగపడగలవు, నీ దేహం ఏ పని చేసి దేవుణ్ణి మహిమపరుస్తుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి బైబిల్లో. 7వ వచనం అండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం ఏమండి 7వ వచనం. నా మహిమ నిమిత్తము, ఈ పదం చూడండి ప్రారంభంలో ఏమంటున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, అంటే జన్మ రహస్యాన్ని ఓపెన్ చేశాడు దేవుడు. జన్మ రహస్యాన్ని ఓపెన్ చేశాడు దేవుడు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, ఆ జన్మ నా మహిమ నిమిత్తము అన్నాడు. చూడండి, ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరూ ఒకలా ఉండరండి. ఉంటామండి, ఒకలా ఉన్నామండి, ఒకలా ఆలోచిస్తామండి, ఒక చోట బ్రతుకుతామండి. మన మనస్తత్వాలు వేరు, మన ఆలోచనలు వేరు, మన అభిరుచులు వేరు, మన మాటలు వేరు, ఏమంటే మన అవయవాలు వేరు. ఎందుకు దేవుడు ఇలాగ రకరకాల మనుషుల్ని తన కోసం పుట్టించుకుంటున్నాడు అంటే తన మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అన్నాడు. కుమ్మరి ఆయన కుండలు చేస్తాడండి. కుండలన్నీ ఒకేలా చేస్తాడా? ఒక పెద్ద కుండ, ఒకటి చిన్న కుండ, ఒకటి కూర వండుకోవడానికి. ఒకప్పుడు ఉండేవి కదండి, అంత వంటలు అందులోనే కదా. ఇప్పుడంటే ఈ స్టీలు, ఇత్తడి ఇవన్నీ వచ్చి మన జీవితాలను పాడు చేసేయి. ఒకప్పుడు ఆరోగ్యం, అన్ని మట్టి కుండలు, అన్ని మట్టి దాంట్లోనే. ఇప్పటికి చూడండి, చల్లగా నీరు కావాలంటే వేసవకాలంలో అందరూ ఏం పెడుతున్నారు, మట్టి కుండలే. ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే రోగం, కుండలో నీళ్ళు తాగితే ఆరోగ్యం. దేవుడు చేసిన స్వచ్ఛమైంది, అది ఒరిజినల్. కుండలు చేసేటప్పుడు కుమ్మరి ఒక నీళ్లు వండుకోవడానికి నీళ్ళు కుండ, అన్నం వండుకోవడానికి అన్నం, కూర వండుకోవడానికి కూర, నీళ్లు తాగడానికి ఒక మగ్గు టైపు, రకరకాల పాత్రలు చేస్తాడండి. పాత్రలు అన్నీ ఒకేలా ఉండవు, ఉంటాయా? ఉండవు. ఇప్పుడు కుమ్మరాయన ఆ పాత్ర చేశాడంటే ఆ పాత్ర ఎవరికి ఉపయోగపడాలి? చేసిన ఆయనకు ఉపయోగపడాలి. అది ఎవరో వచ్చి కొనుక్కోవాలి, దాని నుండి అతనికి ఏం రావాలి? డబ్బులు రావాలి. పాత్రలు తయారు చేసి ఆయన తనకు ఉపయోగపడాలని పాత్రలు చేస్తాడు. తన జీవనోపాధికి ఉపయోగపడాలని కుమ్మరి ఆయన పాత్రలను తనకిష్టం వచ్చినట్టుగా, అంతేనా? నువ్వు చెప్పింది చేస్తాడా, ఆయనకి ఇష్టం వచ్చింది చేసుకుంటాడా? ఆయనకి ఏ పాత్ర అయితే ఇష్టమో ఆ పాత్ర చేస్తాడు. అలాగే భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా నటండి, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఏమన్నా మాట మీ బైబిల్లో ఉందా? ఉందండి. అందరి బైబిల్లో ఉందా? ఉందా? ఏమన్నా అందరి బైబిల్లో ఉందా? సరే అంటే కూర్చున్నారు. ఎంతమంది బైబిల్లో చేయొద్దండి? మీ బైబిల్లో మాట ఉందా? రైట్. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను. అందరి బైబిల్లో ఆ మాట ఉన్నప్పుడు ఆ మాట అందరికీనా? అందరికే. అంటే ఇప్పుడు చెయ్యొద్దు, నీకు కూడానా? నీకు కూడా. ఇప్పుడు నువ్వెవరి కోసం పుట్టావు? ఆయన మహిమ నిమిత్తము నిన్ను దేవుడు పుట్టించాడు. ఇప్పుడు ఇందులో కూర్చున్న వాళ్ళ ఎవరినైనా
మీరు దేవుడు మహిమ నిమిత్తం పుట్టారు కదా, మీరు దేవుడి కోసం బ్రతుకుతారా, పలానా పని అప్పగిస్తాం అన్నారు అనుకోండి సేవకుడు, ఏమంటారు చెప్పండి మీరు? వెంటనే డైలాగ్ ఏంటి? దేవుడు పనా? నేనా? నా వల్ల అవదలే అయ్యారు, నేను అంత గొప్పవాడిని కాదు, నాకు అంత తెలివి లేదు, నాకు అంత జ్ఞానం లేదు, నాకు అంత ధైర్యం లేదు. రకరకాల డైలాగులు కదండి దేవుడు పని చేయమంటే. ఊరు మొత్తాన్ని అల్లాడిస్తారండి కొంతమంది ఉంటారు, అసలు ఊరు మొత్తాన్ని అల్లాడిస్తారు. దేవుడి కోసం అంత మంచి గలం కదమ్మా నీది, అంత బాగా మాట్లాడుతున్నావు కదమ్మా, చక్కగా బైబిల్ పరీక్షలు రాసుకుని ప్రసంగం చేయమని చెప్పండి. మనుషులను తిట్టమంటే గంట సేపు తిడతాం, కానీ నిలబడి 10 నిమిషాలు దేవుడి కోసం మాట్లాడమంటే మా వల్ల కాదు. చూసారా, మన జీవితాలు దేవుడిచ్చినవని మనకు అర్థం కాక మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటున్నాం. భూమి మీద ఉన్న ప్రతి మనిషిని నా మహిమ నిమిత్తం పుట్టించాను అన్నాడు అంటే ఖచ్చితంగా దేవుడికి ఉపయోగపడే ఏదో ఒక తలాంతు నీలో పెట్టి పుట్టిస్తాడు. అవునా కదా? మీరు చెప్పండి. ఇది నమ్మాలి మీరు అందరూ. ఇది నమ్మితేనే మీకు విశ్వాసులు. ఇదిగో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అన్నాడు అంటే నిన్ను పుట్టించాడంటేనే నీలో ఏదో పెట్టాడు ఆయనకు ఉపయోగపడేది. అదేంటో నీకు తెలియాలా, నాకేం తెలుస్తుంది? నీలో ఏ తలాంత్ ఉంది, నీలో ఏ టాలెంట్ ఉంది, నీలో ఏ గుణం ఉంది, అసలు నీలో ఉన్నది దేవుడికి ఎలా ఉపయోగపడుతుంది అది నీకే తెలుస్తుంది. అది నువ్వే ఆలోచించుకోవాలా. నేను చాలాసార్లు ప్రసంగం చేశాను, చాలామందికి ఇది కన్ఫ్యూజే. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎవరి దేవుడు పని నిమిత్తం పుట్టారు, దేవుడు పని నిమిత్తం పుట్టారు అని చెప్తారు కదా. ఓ తమ్ముడు వచ్చి నా దగ్గరికి అంటున్నాడు, అసలు దేవుడు నాకు ఏ పని ఇచ్చాడో నాకు చెప్పన్నా అంటున్నాడు. నేను ఎలా చెప్తాను? నాకేం తెలుస్తుందండి? పుట్టించింది ఆయన, చేయవలసిందేమో ఈయన, మధ్యలో నాకేం తెలుస్తుంది? నాకు ఏ పని ఇచ్చాడో దేవుడు నాకు చెప్పాలన్నా నువ్వు అంటున్నాడు. చెప్తాను బాబు, చెప్తాను. నీకు ఎలా చెప్తానంటే, ఎలా తెలుస్తుందండి? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటే ఖచ్చితంగా నేను దేవుడిని మహిమపరచడానికి పుట్టాను. ఎలా మహిమపరచాలి దేవుడిని? ఏం చేస్తే దేవుడికి మహిమ? బైబిల్ ప్రకారం ఏం చేస్తే దేవుడికి మహిమ చెప్పండి? ఏం చేస్తే దేవుడికి మహిమ? యేసుప్రభువు చెప్పిన మాట మీ అందరికీ తెలుసు. యోహాను సువార్త 17:4 ఉంటుంది. తండ్రి ప్రార్థన చేస్తున్నాడు యేసుప్రభువు భూమి మీద ఉండగా, తండ్రి చేయుటకు నీవు నా చేతికిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచాను అన్నాడు. ఉందా అందరి బైబిల్లో? అంటే దేవుడికి మహిమ ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు యేసుక్రీస్తులా, మళ్ళా చెప్తున్నానే, యేసుక్రీస్తులా దేవుడు పని నిస్వార్థంగా పరలోకంలో ఉన్న నా కన్న తండ్రి ఆత్మలు ఇవి అన్ని భారంతో ఎవరైతే పని చేస్తారో, దేవుడు సువార్త చేస్తారో, దేవుడు సంఘాలను కడతారో, దేవుడు సేవలో ముందుకు కొనసాగుతారో, బాగా వింటే ఈ మాట మీరు, చేయుటకు నువ్వు నా చేతికి వచ్చిన ఏ పనైనా సరే ఇదిగో నేను భూమి మీద సంపూర్ణంగా చేశాను. ఈ పని వలన నీకేమొచ్చింది అన్నాడు? మహిమ. పని చేస్తేనే మహిమ. అవును. ఈ 2 దినాలు దేవుడికి ఏమొస్తుందని చెప్పండి? ఆ కుటుంబం ద్వారా 2 దినాలు సభలు జరుగుతుంటే, ఈ 2 దినాలు ఏమంటే చక్కగా ప్రసంగాలు మీరు వింటుంటే, ఇక్కడ పాటలు పాడుతుంటే, ఆయన రాయించిన బైబిల్ గొప్పదాన్ని ఘంటాపథంగా చెబుతుంటే, ఆయన బైబిల్లో ఉన్న మాటలు అర్థమయ్యేటట్టుగా మీకు మనసులోనికి వెళుతుంటే, ఇదంతా ఎవరికి మహిమ? దేవునికి. అంటే ఇప్పుడు దేవుడికి మహిమ ఏం చేస్తే వస్తుంది? పని, సువార్త పని. చాలామంది అనుకుంటారు, మేము చప్పట్లు కొడితే దేవుడికి మహిమ. కొట్టండి, తప్పు కాదు. మేము పాటలు పాడితే దేవుడికి మహిమ, పాడండి, తప్పు కాదు. కానీ పాటలైనా చప్పట్లైనా నువ్వు పెదవులతో చేసేది ఉంది చూసావు, అది దేవుడికి మహిమే. కానీ దేవుడికి మహిమ తెచ్చే ఆ పనుల్లో నువ్వు చేస్తున్నది చాలా చిన్న పని. అది చప్పట్లు కొట్టడం, పెదాలతో దేవుడు స్తుతించడం పెద్ద కష్టం అండి. ఇది కష్టమా? ఎవడైనా నేను మాట్లాడుతాను, ఇంట్లో కూర్చొని పాట పాడడం కష్టమా, బయటకు సువార్తకు తిరగడం కష్టమా? ఏది కష్టమో నాకు చెప్పాలా? ఏది కష్టం? ఇంట్లో కూర్చొని దేవాస్తోత్రం అంటాం, ఇది కష్టమా? బయటికి వెళ్ళి దేవుడు గొప్పవాడని గలమెత్తి సువార్త ప్రకటించడం, అది కష్టమా? ఏది కష్టం? మనిషి ఎప్పుడు కూడా కష్టాన్ని ఎంచుకుంటాడా, సుఖంగా ఎంచుకుంటాడా? మిక్సీలు ఎందుకు వచ్చినాయి చెప్పండి? ఇప్పుడు మిక్సీలు ఎందుకు వచ్చినాయి? ఆడపిల్లలకి పిండి రుబ్బటం కష్టం. వాషింగ్ మిషన్ ఎందుకు వచ్చింది? బట్టలు ఉతకటం కష్టం. కొంతకాలానికి వంట చేసుకునే వాళ్ళు ఉంటారు, మిషన్లో పెడితే అన్నీ అది వంట చేసి ఇస్తుందో తెలీదు. ఇప్పటికే సామాన్లు కడిగే మిషన్ వచ్చింది.
తినేసి అందులో పడేయటమే. కొంచెం కెమికల్ వేయాలా, వేడి నీళ్ళు కెమికల్ కలిపి కొట్టి బయటకు పంపుతుంది. వాష్ అయిపోయి వచ్చేస్తాయి బయట గిన్నెలు, తీసుకుని మళ్ళీ తినేయడమే. ఎందుకో మనిషిలాగా ఏమంటే పనులన్నీ తప్పించుకుంటున్నాడంటే, మాకేం కావాలి, కష్టం ఎక్కువ వద్దు, మాకేం కావాలి, సుఖం కావాలి. మనిషి ఎప్పుడైతే పని వద్దన్నాడు, ఒంటి నిండా రోగాలు వచ్చి కూర్చున్నాయి. మన తాతలకి షుగర్ ఉందండి, లేదు. బీపీ ఉందండి, లేదు. థైరాయిడ్ ఉందండి, లేదు. మనకెందుకు వచ్చింది చెప్పండి? మనకెందుకు వచ్చింది? మాకు పనొద్దు, ఒంటి నిండా మాకు రోగాలు కావాలి. ఈరోజు దేవుళ్ళు కూడా అదే సూత్రం అప్లై చేస్తున్నారు. పాస్టర్ గారు పాట పాడమంటే పాడతాం, స్తోత్రాలను చప్పట్లు కొట్టమంటే కొడతాం, సువార్తకి వెళ్ళండి అమ్మా. అలాంటివి మాకు చెప్పకండి, అలాంటివి మాకు చెప్పకండి. ఎవడో మాట చెప్పనా? మరలా చెప్తున్నాను, నేను బైబిల్లో ఉన్నది మాట్లాడుతున్నాను. మీకు ఎవరి కోపం వచ్చినా, స్తుతి అనగానే పెదవులతో నువ్వు చేసే స్తుతిని చూసేవు. ఓ చోట కూర్చొని ఎక్కడికి వెళ్ళకుండా, దేవుడు పని చేయకుండా స్తుతి 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 అంటూ చూసేవు. ఆ పని చేసే వాళ్ళు అందరినీ దేవుడు బైబిల్లో, మీరు నాలో చిన్న పిల్లలు అన్నాడు మిమ్మల్ని. చాలామందికి తెలియక అది కూడా స్తుతే కదా అంటారు. స్తుతే, కానీ ఏ స్తుతి తెలుసు? అది చిన్న పిల్లలు చేసేది. బైబిల్లో చూపించమంటారా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అందరు తీయండి, అందరు తీయండి బైబిలే. క్రైస్తవులు కదా మీరు అందరూ, అందరి చేతులు దయచేసి అందరి వచనం. ఏమంటే మీరు అక్కడ చెయ్యట్టాలి, ఇలాగా ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి తెలుసా? చిన్న పిల్లలారా అన్న దగ్గర వేలెట్టండి. ఇలాగా బైబిల్లో వేలు పెట్టారు. అక్కడ ఏమని చెప్పండి, అక్కడ చిన్న పిల్లలారా అంటున్నాడు కదా. ఇప్పుడు ఈ చిన్న పిల్లలారా అన్న మాట మనకా, సండే స్కూల్ పిల్లలకా? బాగా ఆలోచించి చెప్పండి. అది మనకా, సండే స్కూల్ పిల్లలకి చెప్పాడా? మనల్ని ఎందుకు చిన్నపిల్లలారా అంటున్నాడు? నాకు మేసం వచ్చింది, గడ్డలు వచ్చినాయి, కొంతమందికి పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు, వాళ్ళ మనవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలారా అంటున్నాడు ఏంటి? ఎందుకన్నాడు తెలుసా? ఉంది అక్కడ విషయం ఉంది అక్కడ. విషయం లేకుండా దేవుడు బైబిల్లో చిన్న పొల్లు కూడా రాయడు, చిన్న సున్న కూడా పెట్టడు. చిన్న పిల్లలారా అని ఎందుకంటున్నాడు తెలుసా? వెంటనే చూడండి అక్కడ ఏమనుందో, చిన్న పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక అనుందా? అంటే ఈ మాటలతో నాలుకలతో దేవుడికి స్తోత్రం 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 అనే వాళ్ళు అందరూ ఎవరట? చిన్నపిల్లలు. ఎప్పుడవుతారు పెద్దోళ్ళు అంటున్నాడు దేవుడు. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించే పెద్దోళ్ళు ఎప్పుడవుతారు? అర్థమైందా లేదు? బైబిల్ ఇలా చదవాలి, బైబిల్ ఇలా ఆలోచించుకోవాలి. బైబిల్ మీరు పెదవులతో పాటలు పాడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, మంచిదే. కానీ మీరు అందరూ బైబిల్ ప్రకారం ఎవరట? ఈ పని మాత్రమే చేసేవాళ్ళు అందరూ బైబిల్ ప్రకారం ఎవరట? చిన్నపిల్లలు కదా. మీరు క్రియలు ఎప్పుడు చేస్తారు? గుణపం పెట్టుకుని గ్రౌండ్లో తవ్వటం ఎప్పుడు తవ్వుతారు? లైట్లు ఎప్పుడు కడతారు? కరపత్రాలు పట్టుకుని గ్రామాల సువార్తకు ఎప్పుడు వెళ్తారు? చాలామంది సేవకులు మండు టెండల్లో సైకిల్ వేసుకుని సువార్తకు వెళ్తారండి. వాళ్ళు మాటలు చెప్తున్నారా, క్రియలు చేస్తున్నారు? చెప్పండి. క్రియతోనూ, నెక్స్ట్ అక్కడ ఏముంది? సత్యముతోనూ దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఏమన్నా మాట అర్థం కావాలంటే మీకు ఒక ఉదాహరణ అర్థం కావాలి. దేవుళ్ళలోనికి నువ్వు వచ్చిన తొలినాళ్ళలో నువ్వు అందరం పసిబిడ్డలమే. ప్రభునందు మనం ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటామో అప్పుడు మనందరిని ఏమన్నాడు చెప్పండి? దేవుడు ఏమన్నాడు? శిశువులు అన్నారు. ఆ శిశువులు ఏం తాగాలి అన్నాడు? నిర్మలమైన వాక్యం అనే పాలు త్రాగి మీరు ఏం చేయాలన్నాడు? రక్షణ విషయంలో మీరు ఎదగాలి. అంటే చిన్నపిల్లలు ఏమవ్వాలని కోరుకున్నాడు చెప్పండి దేవుడు? పెద్దవాళ్ళు అవ్వాలి. వెరీ గుడ్. నువ్వు సంఘంలోనికి వచ్చిన తొలినాళ్ళల్లో, రక్షణ పొందిన తొలినాళ్ళల్లో నీకు దేవుడి గురించి ఏమీ తెలియదు కనుక అప్పుడప్పుడే జస్ట్ పాట పాడతావు, చప్పట్లు కొడతావు, దేవుడి వాక్యం వింటూ ఉంటావు. అలా వినగా 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 చిన్నపిల్లోడు అయిన నువ్వు విని 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 ఏమైపోవాలి? పెద్దవాడు అయ్యి పాటలు పాడిన నువ్వు పని చేసే స్థితికి రావాలి. చప్పట్లు కొట్టిన నువ్వు ఆ చేతులతో దేవుడు పని చేసే స్థితికి రావాలి. బాప్తిస్మం తీసుకుని నువ్వు అవసరమైతే ఆ దేహాన్ని ప్రభువు కొరకు పనంగా, ప్రాణాన్ని సహితము పనంగా పెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలి. కానీ క్రైస్తవులు ఎదిగారండి?
ఎప్పుడు చూడండి మేము స్తోత్రాలు చెప్తాం, మేము పాటలు పాడతాం, మేము స్తోత్రాలు చెప్తాం, మేము పాటలు పాడతాం. ఏమండి, ఒక పాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక పాట అందరూ పాడతారు. ఆ పాట ఏంటో తెలుసా? ఏ కృతజ్ఞత కూడికెట్టుకున్న ఆ పాటనండి. ఏ పాట అంటే, నీవు చేసిన మేలులకు నేనేమి చెల్లింతు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఇప్పుడు నేను ఏమి ఇవ్వలేనని ఊరుకుంటే బాగున్ను. వేలాది నదులంత విస్తార తైలంబు నీకిచ్చినా చాలునా, సరిపోదు బాబు అన్నారు. ఏమన్నా మాట్లాడుద్దాను. ఇక్కడ చెల్లి పాడుతుంది అనుకుందాం. ఆ పాట ఏమని పాడుతుందంటే, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. పాట బాగుంది, టోన్ బాగుంది, నచ్చి దేవుడు వచ్చాడు ఇక్కడికి అనుకుందాం. యేసు ఇక్కడికి వచ్చేసి, అమ్మ ఒకసారి పాట ఆపమ్మ అన్నాడు. ఆపింది. ఏం పాడే ఒకసారి మళ్ళీ నోటితో చెప్పు, మామూలుగా మాట్లాడాలి అన్నాడు. ఏమన్నాను ప్రభా, నువ్వు చేసిన మేలుకు నేనేమి ఇచ్చినా సరిపోదు అన్నాను. ఆ తర్వాత ఏమన్నావు? వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇచ్చినా సరిపోదన్నాను అన్నావు. అమ్మా, నేనంటే అంత ఇష్టమా నీకు? పేతురు అడిగిన డైలాగే వస్తున్నాడు అనమాట. నేనంటే నీకు ప్రేమ, నేనంటే నీకు ఇష్టమా అన్నాడు. అవును ప్రభా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మరి నాకు ఎంత ఇస్తానని పాట పాడావు అక్కడ? వేలాది నదులంత విస్తార తైలం అనగానే నూనె, ఆయిల్. నాకు అంత ఆయిల్ వద్దమ్మా. 2 రోజులు మీటింగ్ పెడుతున్నారు, ప్రతిరోజు 1000 మంది వస్తున్నారు, వంటకి చాలా ఆయిల్ అవసరం పడుతుంది. ఓ 30 కేజీలు క్యాన్ అట్టుకొచ్చే రేపు అన్నాడు. తెస్తుందా? పటపడుద్దా? చెప్పాలి. వేలాది నదులంతా పాట పాడిన నువ్వు 30 కేజీలు నూనె ఇస్తావా దేవుడికని అడుగుతున్నాను. ఇస్తావా? పాడడానికి ఏముంది? వేలాది నదులు అంటాను, లక్షల నదులు అంటాను, కోట్ల నదులు అంటాను, పోయేదేముంది? ఇస్తే పోతుంది. కష్టపడిన కష్టార్జితం, డబ్బు, సంపాదన, అది ఇవ్వడానికి సిద్ధమా? ఎవరైనా పాటలు పాడడానికి సిద్ధమా? మీరు ఆలోచించుకోండి. నేను చెప్పింది అర్థమవుతుందా? అంటే మేము మాటతో ఎంతైనా పాటాడతాం, స్తోత్రాలు చెప్పేస్తాం మాటలతో. క్రియల దగ్గరకు వచ్చేసరికి ఈ భక్తి దేవుడికి ఇష్టమా? ఈ భక్తి దేవుడికి నచ్చుతుందా? అపోస్తలులు పాటలు పాడారా? ప్రాణాలు ఇచ్చారా? ప్రాణాలు ఇచ్చారు. తొలి శతాబ్దంలో ఉన్న సంఘం మనలా పాటలు పాడి కూర్చుందా? వాళ్ళ స్థిరాస్తులు అమ్మే అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారా? ఏమన్నా వాళ్ళ లాంటి వాళ్ళమే కదా మనం కూడా. ఆ ప్రభువునే ధరించాం కదా, ఆ బైబిల్ నీ చేతుల్లో ఉంది కదా. మనం ఎందుకండి క్రియలు చేయడానికి ముందుకు రావంటే మనకు ఒకటి అర్థమైంది. స్తోత్రం చెల్లించడం అంటే పాటలు పాడితే చాలు, చప్పట్లు కొడితే చాలు. దేవుడికి ఏమైపోతుందట? మహిమ. మీ ఇంట్లో నీ గర్భాన్ని పుట్టిన పిల్లలు మా నాన్న మంచోడు అని ఎప్పుడు చప్పట్లు కొడుతున్నారు. ఒరే నేను మంచోడినారా, కొంచెం నాకు ఆరోగ్యం పోగలేదురా, ఓ పాలు ప్యాకెట్ తే అన్నాడు. లేదు, నాన్న మంచోడు అంటున్నాడు. అబ్బా, నా గర్భాన మంచి పుత్రరత్నం పుట్టాడండి అంటాడా? సోమరోడు పుట్టాడండి. మాటలు తప్పిడి దగ్గర ఏమి లేదు, పని లేదండి అంటాడా? పోనీ ఇది మీకు అర్థం అవుదమ్మా. ఇంకో ఉదాహరణ చెప్తాను, నేను ఇంకోటి చెప్తాను. 100 ఉంటాయి నా దగ్గర, మీకు అర్థం అవ్వాలంతే. ఆడపిల్లలు జాగ్రత్తగా వినండి. ఆడపిల్లలు ఏమండి, బిడ్డలను కన్న తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది అనుకోండి ఇంట్లో, ఈ పిల్ల అమ్మ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అమ్మ ఏ పని చేస్తుందో చూస్తూ ఉంటుంది. 3-4 సంవత్సరాలు వచ్చేసరికి అమ్మ ఏం చేస్తుందో చూస్తూ ఉంటుంది. చూస్తూ అమ్మ బట్టలు ఉతుకుతుంది అనుకోండి, పక్కకి వెళ్ళిపోయి ఏముంటుంది? అమ్మ నేను ఉతికేస్తాను అమ్మ బట్టలు అంటది, చిన్నది. ఏమండి, నిజంగా ఆ మాట వినగానే తల్లి మనసు ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మ నేను కూడా బట్టలు ఉతుకుతానని వచ్చింది చిన్నపిల్లలు, అప్పుడప్పుడు అడుగులు వేసుకుంటా. మనసు ఎలాగుంటుంది అప్పుడు అమ్మకి? నిజంగా భలే బిడ్డ పుట్టేసిందని నాకు, అప్పుడు ఏం చేస్తానంటుంది? బట్టలు ఉతుకుతానంటుందని బట్టలు అక్కడ పడేసి ఒకసారి ఎత్తుకుంటుంది. ముద్దు వచ్చేసింది అనమాట ఆ మాటకి. ముద్దు వచ్చేసి ముద్దు పెట్టుకుని, నీకు వద్దులేరా బంగారం, నీకేందుకురా అని కుర్చీ ఓడేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టి నేను ఉతుకుతా ఉంటాను, నువ్వు చూస్తూ ఉండి అంటది. ఇదేనా జరిగేది? జరుగుతుంది. జాగ్రత్తగా వినాలి. ఇదే పిల్లకి 20 సంవత్సరాలు వచ్చాయి, పెద్దదైంది. అప్పుడు అమ్మ బట్టలు ఉతుకుతుంది. అమ్మ బట్టలు ఉతకమంట వేటి అన్నది. అప్పుడు ఏమంటది అమ్మ? చెప్పాలి నాకు. వద్దులేరా బంగారం, ఆ కుర్చీ వేసుకుని కూర్చోరా అంటదా? సిగ్గులేదు. బట్టలు నానబెట్టింది, పొద్దున్న నానబెట్టాను, నేను పనికి వెళ్ళొచ్చే వరకు అక్కడే ఉన్నాయి, ఉతకాలని తెలియదు నీకు మనిషి ఎదిగావు కానీ. ఇంకొక రకంగా ఉండవండి అమ్మ తిట్లు. ఏమన్నా నేను ఒకటి అడుగుతాను, ఈ పిల్లే కదా చిన్నప్పుడు ఉతుకుతానంటే ఏముంది? వద్దు మాట చాలా అన్నది.
పెద్ద అయిన తర్వాత మార్చాలంటుందా, పని కావాలంటుందా? ఏ ఏ ఎందుకు? కారణం ఏంటి? అదే తల్లి అదే కూతురు కదా, మాట ఎందుకు మారిందో చెప్పాలి నాకు. అప్పుడు చిన్నదే, ఇప్పుడు పెద్దదే. నువ్వు బాప్తీసం తీసుకుని ఎంతకాలం అయింది? చాలామంది 20 సంవత్సరాలు బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా ఇంకా చిన్నపిల్లలేనట, ఏవి చేయరట, పాటలేనట. 30 సంవత్సరాలు అయిపోయినాయి, మళ్ళీ దానికి ఒక పాట, చిన్న గొర్రె పిల్లను ప్రభువా కొంచెం నన్ను మెల్లమెల్లగా, ఎందుకంటే స్పీడ్గా అయితే పడిపోతాను ప్రభువా. ఏ పాటలు ఇవా నువ్వు చేసే భక్తి? మీకు ఏం అర్థమవుతుందో దేవుడి మాటలు? నా పిల్లలారా, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియలతో సత్యముతో ప్రేమించే పెద్దవాళ్ళుగా మీరు ఎప్పుడు ఎదుగుతారు అన్నాడు. అలా ఎదిగిన వాడు ఆ జన్మ ద్వారా దేవుడిని ఏం చేస్తున్నాడు? మహిమ, నా మహిమ నిమిత్తము నేను సృజించాను, నా మహిమ నిమిత్తము నేను మిమ్మల్ని ఏం చేశాను? సృజించాను. అలా నీ దేహం దేవుడు పనిచేస్తున్నప్పుడు, నీ కుటుంబం ఇలా సభలలోనో చక్కగా దేవుడి కొరకు ఏదైనా సువార్త నిమిత్తం వాడబడుతున్నప్పుడు ఆ జన్మ రహస్యాన్ని వాళ్ళు ఎరిగారు. నన్ను పుట్టించింది దేవుడు ఆయన కొరకు బ్రతకటం కోసం అన్న విషయాన్ని పోయింది. వాళ్ళు ఆలోచించారు. మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే విషయాన్ని, దేవుడు చెప్పిన విషయాన్ని ఆలోచిస్తే, దేవుడు ఎంత స్పష్టంగా జన్మను గురించి రాయించాడో ఈ 2 మాటల్లో మీకు అర్థమైంది. జన్మ వెనకున్న రహస్యం ఏంటంటే, ఈ భూమిని అనుభవించడానికో, ఈ లోకాన్ని అనుభవించడానికో, ఈ లోకంలో ఉన్నవన్నీ తిరిగి త్రాగడానికో కదండి, పుట్టించిన దేవుడికి మహిమ తీసుకొని రావడానికి. మనుషులందరూ ఎలా ఆలోచిస్తున్నారో తెలుసా? ఎవడు నిజంగా దేవుడు ఎంత గొప్పోడు అంటే, మనిషి ఎలా ఆలోచిస్తాడో కూడా ముందే రాస్తాడు దేవుడు బైబిల్లో. యెషయా గ్రంథం చూడండి, అసలు మానవాళి భూమి మీద ఉన్న జీవితం గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? యెషయా గ్రంథం 22వ అధ్యాయం చూడండి, 13వ వచనం చూడండి. ఏమండి జాగ్రత్తగా వినాలి వచనం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. రేపు చచ్చిపోతాం. అక్కడ రేపు అనగానే రేపు అనుకున్నారు. మొత్తం మీద మనుషులందరికీ ఏమొస్తుంది? చావు వస్తుంది. మనం ఎలాగో చచ్చిపోతాం కనుక రేపు చనిపోదాము కనుక తిందాం, త్రాగుదాం అని చెప్పి, ఏమండి తినడానికి త్రాగడానికి ఏం వదించారట? మళ్ళా ఎట్లు, చిన్న చిన్న మాంసాలు అయితే నాలుగు కింద పడవు మాకు. ఎట్లను వధించచ్చు, పెద్ద పెద్దవి. గొర్రెలను కోయచ్చు, మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. ఆగండి, రేపు చచ్చిపోతాం కనుక, మనకి ఎలాగో చావు వస్తుంది కనుక, చావు వచ్చే లోపు తినాలి, త్రాగాలి, ఉత్సహించాలి, సంతోషించాలి. తప్ప లోకం మరొకటి ఏమైనా మాట్లాడుతుందేమో మీరు చెప్పండి నాకు. ఇది తప్ప లోకానికి మరో మాట ఏమైనా ఉందేమో మీరు చెప్పండి. నువ్వు ఎందుకు పుట్టావు అంటే ఏమంటాడు తెలుసా? ప్రతి ఒక్కడు ఏమంటారంటే తెలుసా? ఎందుకు పుట్టావంటే అనుభవించాలి బ్రదర్. దేన్ని అనుభవించాలి? లోకాన్ని. ఈ లోకంలో ఉన్న ఏమండి సుఖాలను, ఈ లోకంలో ఉన్న సంతోషాలు, ఈ లోకంలో ఉన్న వస్తువులు, ఈ లోకంలో ఉన్న ప్రాంతాలు అన్ని అనుభవించడానికి పుట్టాను నేను. అనుభవించాలి, తినాలి, సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకండి జన్మ ఎంత బాగా రాశాడు చూసారు దేవుడు అక్కడ. రేపు చనిపోదము గనుక చావొచ్చే లోపు తిందాం, త్రాగుదాం అని చెప్పుకుంటున్నారట. మనిషి ఇదే చెప్పుకుంటున్నాడట. ఏమన్నా మీరు ఏ మనిషినైనా కదపండి, ఇది తప్ప ఇంకేమన్నా చెప్తాడండి? లోకంలో ఒక ముసలాయన దగ్గరికి వెళ్ళండి, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు వయసు ఎంత అని అడగండి. 50 ఏళ్ళు బాబు అంటాడు. అమ్మో 50 ఏళ్ళు బ్రతికారా? నెక్స్ట్ ఏంటండి మీ ఫ్యూచర్ ఆలోచనలు ఏంటి, మీ జీవితం మీద అడగండి. ఏమంటాడు చెప్పండి? ఏముంది బాబు, చిన్నోడు సెట్ అయిపోయాడు, పెద్దోడు సెట్ అయిపోయాడు, పెద్దోడు కొడుక్కి పెళ్ళి అయిపోయింది, చిన్నోడు కొడుక్కి ఇంక పెళ్లి జరగాలి, ఆ పెద్దోడికి మనవడు పుట్టాలి, వీడికేమో పెళ్లి జరగాలి, ఆయన కల్లారా చూసి వాళ్ళ ఇంట్లో పెళ్లి భోజనం తిని చచ్చిపోవాలి. ఇంతనే ఇంకేమైనా చెప్తాడా? ఏమంటే ఇదేనా మనిషి జీవితం? కొడుకు పెళ్ళి, మనవడు పెళ్ళి, మనవడికి మళ్ళా పెళ్ళి, ఏమంటే పెళ్ళిళ్ళు, విందులు, వినోదాలు, శుభ్రంగా అవన్నీ చూసి నేను చచ్చిపోవాలి. ఇంతకీ జీవితం ఎవరిది? పుట్టించింది ఎవరు? పంపించింది ఎవరు ఈ లోకానికి? దేవుడు. దేవుడిదేమో జీవితం. మనవడు పెళ్ళట, కూతురు పెళ్ళట, చదువులట, ఉద్యోగాలట, స్థలాలట, వ్యాపారాలట. మరి జన్మించిన ఆయన
ఆయనకి ఏమి మహిమ తెచ్చే పనులు ఏమి చేయవా? ఆయన కోసం ఏం బ్రతకవా? ఆయన కోసం ఏమో ఆలోచించవా? మనిషి ఆలోచించడండి, ఎంత బాగా రాశాడండి ఆ మాట అండి. ఇప్పుడు కాదండి, అది యెషయా ప్రవక్త క్రీస్తుకు పూర్వం సుమారు 700 సంవత్సరాల క్రితం మాట అండి అది. క్రీస్తుకు పూర్వం మాట. మనుషులు ఎలా బతుకుతారో, మనుషులు ఎలా ఆలోచిస్తారో అప్పుడు చెప్పాడు దేవుడు. రేపు చనిపోదాం గనక తిందాం, త్రాగుదాం, లెట్స్ ఎంజాయ్. ఇప్పుడు క్రైస్తవ సభలన్నా, ఏమన్నా ఆరాధనలన్నా యవనస్తులు వస్తారండి? ఎందుకు రారు చెప్పండి? యవనస్తులు ఎందుకు రారు? యవనస్తుల పొరలో ఒకటి ఉంటుంది. ఏంటది? యవనం దేనికోసం? సంతోషించడం కోసం, ఆనందించడం కోసం. బైకులు వేసుకొని తిరగాలి, ఏమంటే యూట్యూబ్లో ఉండాలి, ఫేస్బుక్లో ఉండాలి, ఇంకా రకరకాల సంతోషాలు కదండి. త్రాగుడికి అలవాటు పడిపోయాడు అనుకోండి, త్రాగుబోతుల విందులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవి ఎంజాయ్. కానీ ఏమండి యవ్వన కాలంలో భక్తి ఏంటి? యవ్వన కాలంలో బైబిల్ ఏంటి? యవ్వన కాలంలో దేవుడు ఏంటి? చూసారా? పుట్టింది సంతోషించడం కోసం, ఆనందించడం కోసం. మీరేంటి దేవుడి దగ్గరికి రమ్మంటున్నారు, మందు తాగుతుంటున్నారు, ఆ అల్లరితో కూడిన ఆటపాటలు వద్దంటున్నారు, భక్తిగా ఉండమంటున్నారు ఏంటి, పరిశుద్ధులుగా మారమంటున్నారు ఏంటి? ఇవన్నీ మాకు అవ్వదు. ఎందుకంటే లోకము సంతోషిస్తుంది కనుక మేము కూడా లోకంలో పడి మేము కూడా ఏం చేయాలి? సంతోషించాలి. అంతే కదండి. యవనస్తుని కలిపినా అదే మాట, ముసలాయిని కలిపినా అదే మాట. మేము పుట్టింది తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి, అనుభవించడానికి. ఇదే అనుకున్నారండి మానవ జీవితం. ఇలాగే బ్రతికేశారండి. ఏమండి ఇప్పటికీ ఇలాగ ఆలోచిస్తున్నారండి. పుట్టం గనక తినాలి, త్రాగాలి, సంతోషించాలి, చచ్చిపోవాలి. ఎవడో మాట్లాడుతానండి, భూమి మీదండి మనం ఎలా బ్రతికేసినా మనల్ని ఎవరు అడగరండి. కానీ మనిషి అలా ఆలోచించాడంటే, భూమి మీద నాకు ఇచ్చిన 60-70 ఏళ్ళు మంచి డిజైన్ ప్లాన్ చేసుకోవాలా, వృద్ధాప్యం వచ్చేసరికి ఒక మంచి ఇంట్లో ఉండాలి, ఏమంటే ఒక పొలం వేసుకోవాలి, ఆ పొలాన్ని వ్యవసాయం చేసుకుంటూ ఆ మంచి ఇంట్లో ఉంటూ నా కొడుకులు కూతురులతో కళ్ళ ముందు చూసుకుంటూ హాయిగా నేను చచ్చిపోవాలా. ఏమంటే భూమి మీద నువ్వేం చేసినా, పాపం చేసినా, పుణ్యం చేసినా, ఏమంటే ఎవరికో మోసం చేస్తున్నా, నీతిగా బ్రతికినా, న్యాయంగా, లోకంలో నువ్వు ఎలా బ్రతికినా దేవుడు అని ఆయన నీకు చెబుతాడు తప్ప అలా చెయ్యి ఇలా చెయ్యని నీ జీవితాన్ని దగ్గరుండి మెడపట్టి నువ్వు ఎలాగే బతకాలని ఫోర్స్ చేయడు. ఎక్కడుండగా? భూమి మీద ఉండగా. కానీ మరణం వచ్చిన తర్వాత కూడా మన ఇష్టమేనా? ఏమండి రోజు సభలు జరుగుతున్నాయి, సభలో కూర్చోవాలన్నా మీ ఇష్టం, ఇంట్లో కూర్చోవాలన్నా మీ ఇష్టం. దేవుడైనా మిమ్మల్ని మెడపట్టుకుని వస్తావా రావా సభకని లాక్కొచ్చాడా? మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొద్దండి, నన్ను అలాగే లాక్కొచ్చాడని, లేదంటే టీవీ చూస్తాను నేను అన్నవాళ్ళు చేయొద్దండి. మీ ఇష్టం కదండి. మీరు రావాలనుకుంటే వచ్చారు, ఇంట్లో ఉండిపోవాలంటే ఇంట్లో ఉండిపోతారు. ఇది మన ఇష్టం. భూమి మీద చచ్చిపోయిన తర్వాత కూడా మన ఇష్టమే చెల్లుతుందా? 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 చెల్లదా? ఎందుకు చెల్లదో చెప్పాలి నాకు. చాలామందికి తెలియదు ఇది. ఎందుకు చెల్లదండి? చచ్చిపోయిన తర్వాత ఎందుకు చెల్లదు? నా ఇష్టానుసారం నేను తిరుగుతానంటే ఎందుకు చెల్లదు? స్వాతంత్ర్యం భూమి మీద ఉంది, కానీ మరణించిన తర్వాత మనిషికి ఏం లేదు, స్వాతంత్రం లేదు. తీసేసుకున్నాడు, నువ్వు చాలు బాబు వెలగబెట్టింది అన్నాడు. ఆయన మంచోడే, భూమి మీద స్వతంత్రం ఇచ్చాడు. పరిశుద్ధంగా బ్రతుకున ఆయన, నన్ను మహింపరచిన ఆయన, నేను ఉన్నాను నా లోకానికి చెప్పిన ఆయన, నా కొరకు బ్రతికి నా దగ్గరికి వచ్చాను ఆయన అన్నాడు. ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఏం చేశాడంటే మనిషి దుర్వినియోగం చేశాడు, పాడు చేసుకున్నాడు. అందుకే స్వాతంత్ర్యాన్ని పీకేసి ఇంక నువ్వు వెలగబెట్టింది చాలు, పోయి అక్కడ కాలు, ఎక్కడ? నరకంలో. ఏమంటే చాలామంది ఏమంటున్నారంటే, బాగా వినండి, బాగా వినండి, ఇది ఈ జన్మలోనట కోరికలు తీరకపోతేనట కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ పుట్టేస్తాడట. విన్నారా ఇది? ఏగ సినిమా ఏంటి చెప్పండి? ఏగేంటి? ఆయన ఎవరో అమ్మాయిని ప్రేమించాడట, ఇంకొక అతను ఇతను చంపేశాడట. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రేమ కోసం మనోడు ఏ రూపం ఎత్తేసాడట? ఏగ. ఏమండి ఏగ మనిషిని ఏం చేస్తుందండి? సినిమా పిచ్చి కాకపోతేనది. నా దగ్గరికి రమ్మన్నాడు, ఒకటే స్ప్రే, ఒక్కసారి స్ప్రే చేస్తే కింద పడుకుంటాయి ఏగలన్నీ. ఈ ఏగట ప్రేమికుడట, ఏగట ఏమండి అతను విలన్ మీద ఏం తీర్చుకుంటుందట? పగ తీర్చుకుంటుందట. ఇలాంటి పిచ్చి పిచ్చి సినిమాలన్నీ చూసండి పాపం యువత. వీళ్ళకి తెలియదు కదండి వాడు యాక్టర్ అని, ఇది సినిమా స్టోరీ అని, ఇది నిజ జీవితంలో జరగదని పిచ్చి వాళ్ళకి తెలియదు కదండి. అమాయకులు, యవనస్తులు. మొన్న ఈ మధ్యకాలంలో ఏం చేశారు తెలుసండి? కడప దగ్గర, కడప ప్రాంతంలో
టీనేజర్స్ అండి, వాళ్ళు చిన్నపిల్లలు అండి, 16, 15 అలాగ ఉన్నాయి వాళ్ళకి. 10th క్లాసు 9th క్లాస్ చదువుకుంటున్నారట. వీళ్ళిద్దరూ ప్రేమలో పడిపోయారండి. 10th క్లాస్ అవ్వలేదు, అప్పుడే వీళ్ళకి ఏం మొదలైపోయింది? ప్రేమ. ఇంట్లో వాళ్ళు మందలించారు, ఒరే బుద్ధిలేదు సిగ్గులేదు మీకు, ఇది ప్రేమించుకునే టైమా, చదువుకునే టైం కదరా, ఏటి పనులు మీరు అని మందలించి ఇద్దరిని విడదీసండి. వాళ్ళిద్దరూ ఒకే స్కూల్కి వెళ్ళేవారంటే స్కూల్ మార్చేశారు వీళ్ళు. అబ్బాయి గారు నో స్కూల్లో, అమ్మాయి గారు నో స్కూల్లో వేసారండి. ఇంకంతే ప్రియుడు ప్రేయసి ఉండలేకపోతున్నారట చూసుకోకుండా. ఇద్దరు మాట్లాడుకున్నారండి, లెటర్ రాశారు. ఏం మాట్లాడుకుని లెటర్ రాశారంటే, ఇదిగో అమర ప్రేమికులమైన మా ఇద్దరిని విడగొట్టేశారు కదా మీరు, మేము విడిగా బతకలేకపోతున్నాం, కనుక లెటర్లో రాసింది ఏంటంటే వాళ్ళు, ఇదిగో ఈ జీవితంలో మేము చచ్చిపోతున్నాం, తర్వాత జన్మలో మేమిద్దరం ప్రేమికులమై పుడతాం, మిమ్మల్ని బాధ పెట్టినందుకు సారీ అని కలిపి అని లెటర్ రాసేసండి. ఆ లెటర్ ఒక చోట పెట్టేసి ఇద్దరూ కలిపి ఒకే చెట్టుకు ఊరేసుకున్నారు. చిన్న పసిగుడ్లు అండి, అసలు జీవితం అంటే ఏంటో తెలియదండి వాళ్ళకి. యవనస్తుల పరిస్థితి ఏంటంటే వాడికి ఏమీ తెలియదు, అన్ని తెలిసినట్టు ఫీల్ అవుతాడు. ఇదే యవనకాలం అంటే. మీకు ఒక్క మాటలో దానికి అర్థం చెప్పమంటే, యవనకాలానికి వాడికి ఏమీ తెలియదు, అన్ని తెలిసినట్టు ఫీల్ అవుతాడు. అదే యవనకాలం అంటే. వీళ్ళు వేరావేశంతో ప్రేమను నిలబెట్టుకోవడానికి ఏమన్నా వచ్చే జన్మలో మేము ప్రేమికులుగా పుడతామని చచ్చిపోయారంటే వాళ్ళ మీద పడిన ఎఫెక్ట్ ఏంటో చెప్పాలా? ఏ సినిమా వీళ్ళు తీసిన, ఏమండి యువతను పోగొట్టే సినిమాలు కదండి. ఏక సినిమా కానీ, అంతకుముందు ఒకటి వచ్చిందండి ఏదో ఆ మగధీర సినిమా కానీ, ఆ పూర్వకాలంలో అప్పుడు ఏదో వచ్చిందట మా చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్లో నాగేశ్వర గారు, మాకు తెలియదు అది. అవన్నీ సినిమాలు. ఇగో చచ్చిపోయిన తర్వాత ఇంకో జన్మ ఉంది, మళ్ళా మీరిద్దరు ఏమవుతారు? ప్రేమికులు అవుతారు. మరణం అండి, మరణం తర్వాత మరణ రహస్యం, జాగ్రత్తగా వినండి, మరణ రహస్యం లోకానికి అందకుండా చేసి, మరణం తర్వాత ఏం జరుగుతుందో లోకానికి తెలియకుండా చేసి మనుషులందరూ నండి చచ్చిపోయి పాతాళానికి జారిపోతున్నారండి. మరణ రహస్యం చెప్పాలి ఇప్పుడు మీకు. మరణం తర్వాత జరగబోయేది చెప్పాలి, మరణం వెనకాల ఏం జరుగుతుందో చెప్పాలి, మరణం ఎలా రావాలో చెప్పాలి, మనిషికి మరణం వస్తే అది ఎలా ముగించాలో భూమి మీద మరణంతో తన జీవితాన్ని బైబిల్లో దేవుడు రాయించిన మాటలు చెప్పాలి. దేవుని పిల్లలరా, మరణం తర్వాత భూమి మీద మరో జన్మ మనిషికి లేదు. మనిషికి ఇచ్చింది ఒకటే జన్మ. మరణం తర్వాత పరిస్థితి ఏంటంటే మనిషి మరణం పేరుతో ఈ లోకం నుండి మరో లోకానికి వెళతాడు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. బైబిల్లో దావీదు గారు చెప్పారు ఈ మాట. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా. ఆ రాజునకు దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇదిగో ఇలాంటి ఆజ్ఞ ఇచ్చాడట. ఏమండి ఎప్పుడు ఇస్తున్నాడు ఈ ఆజ్ఞ? వృద్ధుడైపోయాడు, ఇక చచ్చిపోతాడు, మరణకాలం వచ్చింది, అప్పుడు కొడుకును పిలుచుకుని ఆజ్ఞ ఇస్తున్నాడట. లోకులందరూ, ఏమండి నేనన్నాడా అందరూ అన్నాడా? పట్టుకోలేదు అందరూ. లోకులందరూ, లోకంలో ఉన్న వారందరూ, పుట్టిన వారందరూ, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. అంటే చచ్చిపోతున్న దాన్ని ఎలా చెప్తున్నాడు దావీదు గారు? చావుని ఎలా చెప్తున్నాడు? లోకులందరూ పోవలసిన మార్గం అన్నాడు. చూసారా, మరణాన్ని ఏమంటున్నాడు ఆయన? మార్గం. ఇంతకీ ఎక్కడికి మార్గం? ఎక్కడికి మార్గం? ఎక్కడికి మార్గం? ఇదిగో నువ్వు వచ్చింది పరలోకం నుండి భక్తిగా ఈ జన్మ ఈ బ్రతుకును దేవుడికి ఇచ్చేసావు అనుకోండి, పరిశుద్ధంగా బ్రతికేవనుకో, ఆయన పని కొరకు బ్రతికేవనుకో, వెంటనే పరలోకం వెళ్ళిపోతావు. దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాడు తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళాలి. శరీరం మట్టిలోనికి వెళ్ళిపోద్ది, ఆత్మ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు వెళ్ళాలి. ఎప్పుడు వెళుతుంది? ఈ జన్మ రహస్యం తెలుసుకుని ఈ జన్మను దేవుడికి ఇస్తే ఆత్మ చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. మరణం ముగింపు కాదట, మరణం ముగింపు కాదట, మరణం మరో లోకానికి మార్గం అంట. ఏమంటే భూమి మీద ఉండగా జన్మ రహస్యం తెలుసుకోకుండా, దేవుడే నన్ను పుట్టించాడని తెలుసుకోకుండా, దేవుడే నన్ను పెంచుతున్నాడని తెలుసుకోకుండా, నా జన్మ ఆయన మహిమ కొరకని తెలుసుకోకుండా బ్రతికేమనుకోండి, వెళ్ళే లోకం ఏంటో తెలుసండి? పాతాళ లోకం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఏమంటే పరలోకాన్ని వెళ్ళడానికి మార్గం ఉంది. భూమి మీద నుంచి జన్మ రహస్యం తెలుసుకుంటే, జీవితాన్ని దేవుడికి ఇస్తే, దేవుడిని మహిమపరుస్తూ బ్రతికితే పరలోకానికి వెళ్తాం, దేవుడిని చూస్తాం. కానీ
పాపాలతోనే చచ్చిపోతాను, దేవుడి కొరకు ఈ జీవితం ఇవ్వకుండా చచ్చిపోతానంటే వెళ్ళే మరో లోకమే పాతాళ లోకం. ఆ లోకం గురించి మాట్లాడితే ఇక్కడ ఒక మాట చెప్తాడు, మీరు జాగ్రత్తగా వినండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నారు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేయి. ఎక్కడ చేయాలి? పని ఎక్కడుంది? భూమి మీద ఉంది. సభలు ఎక్కడ పెట్టచ్చు? భూమి మీద పెట్టచ్చు. సువార్తకి ఎక్కడ వెళ్ళొచ్చు? భూమి మీదకి వెళ్ళొచ్చు. నువ్వు పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత మారు మనసు వచ్చేసి, ప్రభా నేను సువార్తకి వెళ్ళిపోతాను, పక్క ఊరికి పంపు, నవాపేటకంటే పంపుతాడా? పాతాళం నుంచి పంపుతాడండి? నాకు మారు మనసు వచ్చేసి నేను అందుగా మొత్తాన్ని మార్చేస్తాను ప్రభా, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఇస్తాడా? ఎక్కడ ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? బాగా వినాలి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపం లేకుండా భూమి మీద చేయి. నీకు వచ్చిన స్థితిని దేవుడి కొరకు వాడు, దేవుడు సువార్తను చెప్పడానికి వాడు, నీ బ్రతుకును దేవుడికి ఇయ్యు, నీ జీవితాన్ని దేవుడికి ఇయ్యు, నువ్వు సంపాదించింది ఖర్చు పెట్టి దేవుడు సువార్త సభలు చెయ్యు. ఏది చెయ్యాలన్న భూమి మీద. నెక్స్ట్ చూడండి, అక్కడ నీ శక్తి లోపం లేకుండా నీ చేతికి వచ్చిన ఏ పనన్నా చెయ్యి. నెక్స్ట్, నీవు పోవు పాతాళ మందు. అది అండర్లైన్ చేయండి. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తామట? నీవు పోవు పాతాళ మందు. నీవు పోవు పాతాళ మందు. ఏమండి ఎక్కడికి పోతావు అంటున్నాడు? నెక్స్ట్ పాతాళం. పాతాళం అంటే ఏంటి? నీవు పోవు పాతాళం అన్నాడు కదా. మనం పోయే పాతాళంలో ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? నువ్వు పోయే పాతాళంలో పాస్టర్ గారు ఉంటారా? ఉండరు. నువ్వు పోయే పాతాళంలో గుడి ఉంటుందా? ఉండదు. నువ్వు పోయే పాతాళంలో బైబిల్ ఉంటుందా? ఉండదు. నువ్వు పోయే పాతాళంలో సభలు జరుగుతాయా? జరగవు. నువ్వు పోయే పాతాళంలో మీ అమ్మగారు ఉంటారా? ఉండరు. నాన్నగారు ఉంటారా? ఉండరు. ఏముంటుందో చెప్పాలా? పోయే పాతాళంలో ఏముంటుంది చెప్పండి? సింపుల్గా అక్కడ ఉండేవి రెండు. చుట్టూ అగ్ని, ఆ అగ్నిలో కాలిపోతున్న ప్రేతలు. అంటే మనలాగే పాపం చేసి వెళ్ళిపోయిన మన 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 తోటోళ్ళు అనమాట. అంటే భూమి మీద ఉండగా మారు అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఏం చేయలేదు, మారలేదు. పుట్టింది దేవుడి కోసం అని చెప్తే మేము చాలాసార్లు విన్నాం ఈ ప్రసంగం అని చెబుతూ విని చెబుతూ వదిలేశారు. దేవుడి కోసం పుట్టాను కదా, దేవుడి కోసం ఏదో చేయాలన్న ఆశ వాళ్ళకి రాలేదు. బ్రతుకుని దేవుడి పనిలో పెట్టలేదు. ఇలా బ్రతికిన వాళ్ళ జాగ్రత్తగా, ఇలా బ్రతికిన వాళ్ళంతా, వాళ్ళ జీవితాన్ని దేవుడికి ఇవ్వకుండా బ్రతికిన వాళ్ళంతా కూడా పోయిన పాతాళంలోనట. అక్కడ చూడండి ఎంత బాగా రాస్తాడు చూడండి. నువ్వు పోవు పాతాళమందు పని అయినను అక్కడికి వెళ్ళి మారు మనసు వచ్చి సభలెడతానని అక్కడ అవకాశం లేదు. పని లేదట. నెక్స్ట్ ఉపాయం అంటే తప్పించుకోవడానికి. ఏమంటే భూమి మీద పాతాళం తప్పించుకోవడానికి ఇక్కడ ఉపాయం ఉంది. ఏంటి చెప్పండి ఉపాయం? పాపాలు కడుక్కోవడానికి యేసుప్రభు రక్తం ఉంది. బాప్తిసం ఇవ్వడానికి వెనకాల ఇగో పాస్టర్ గారులు అందరూ ఉన్నారు. బాబో నాకు మారు మనసు వచ్చింది, ఆ పాతాళం తప్పించుకోవడానికి అయ్యగారు బాప్తిసం ఇచ్చేస్తాడు. అక్కడ ఎవడన్నా ఇస్తాడా? అక్కడ అవకాశం ఉందా? అంటే అవకాశాలన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? భూమి మీద. అక్కడ పని లేదట, అక్కడ ఉపాయం కూడా. ఆ భయంకరమైన నిత్యాగ్ని దండం నుండి తప్పించుకోవడానికి ఏమి లేదట ఉపాయం. అక్కడ ఏం ప్లాన్ లేడానికి కుదరదు. భూమి మీద ఏదో బతుకిలాగా అయిపోయిందండి, నేను ఎప్పటి నుంచి రేపటి నుంచి గుడికి వచ్చేస్తాను, నన్ను క్షమించండి అని పాస్టర్ గారు బాప్తిజం ఇస్తే నువ్వు గుడికి వస్తే మొత్తం కొట్టేస్తాడు దేవుడు. పాత చరిత్ర అంతా, పాత పాపం అంతా పోలే బాబాని చేర్చుకుంటాడు. అక్కడ అవకాశం లేదు, ఉపాయం లేదు. నెక్స్ట్ తెలివైనను. జ్ఞానం అంటే ఏంటి చెప్పండి? వాక్యం. ఒక రకంగా చెప్పాలంటే ప్రసంగాలు ఇప్పుడే అందుతాయి. పాతాళంలో ప్రసంగాలు ఉంటాయా? మారు మనసు పొందిన ప్రసంగాలు ఏమైనా జరుగుతాయి అక్కడ? జరగవు. మనకేంటో తెలియదు. మనకేంటో తెలుసండి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ జ్ఞానం అందుతుంది, వాక్యం అందుతుంది. కానీ మనకు ఎలాగుంటుంది చెప్పండి? మనసు ఎలాగుంటుంది? ఎలాగుంటుంది చెప్పండి? ఎప్పుడు కూడా మనిషికండి ఏదైతే విరివిగా అందుతుందో దాని విలువ తెలియదండి. ఈరోజు సేవకులు నిలబెట్టుకుని దేవుడు ఆరాధనలో ప్రసంగం చెప్పిస్తున్నాడు, గృహకూడికల్లో ప్రసంగం చెప్పిస్తున్నాడు, ఉపవాస ప్రార్థనలు పెట్టి ఏమంటే ప్రసంగాలు చెప్పిస్తున్నాడు. చేతిలో బైబిల్ ఉంది, వాక్యం అందుతుంది, జ్ఞానం అందుతుంది. మనకు ఎలాగుందంటే ఉందలండి, అంతే కదండి. పెద్దగా పట్టించుకుంటారండి వాక్యాన్ని, జ్ఞానం, దేవుడు మాటలంటే పట్టింపు ఉందా? మీరు చెప్పండి. ఈ సొసైటీలో పట్టింపు ఉందా? లేదండి. అసలు విషయం ఏంటి తెలుసా? జ్ఞానం అందుతుంది కనుక దీని విలువ తెలియట్లేదు. పాతాళానికి పోయిన తర్వాత బాబు ఎవరొకరు ప్రసంగికుండా రమ్మనవా, ప్రసంగం చెప్పనాకంటే వస్తాడా? వాళ్ళంతా బిజీగా ఉన్నారంటాడు. ఎక్కడ ఉంటారు వాళ్ళంతా బిజీగా? మీకు విషయం తెలుసా? భూమి మీద దేవుడి కొరకు బ్రతికిన వాళ్ళు అందరూ బిజీగా ఉంటారు. ఎక్కడ?
దేవుడి దగ్గర దేవుడున్న లోకాన్ని అనుభవిస్తూ అబ్బా ఈ పరలోకం ఏంటి, గోమేదకం ఏంటి, రత్నాలు ఏంటి, ఈ బంగారం ఏంటి, దేవుడు ఎలా ఉన్నాడేంటి, వాళ్ళ ఆ బిజీలో ఉన్నారు. నువ్వేమో కాలిపోతావు, ఆ ప్రసంగికుని పంపండి బాబు అంటే వాళ్ళు ఎందుకు వస్తారు? ఇక వాళ్ళు దేవుడితో కలిసిపోయారు. వాళ్ళు దేవుడు ఉన్న లోకంలో హాయిగా ఉన్నారు. వాళ్ళు ఒక్క ప్రసంగం బాబు, మా ఇంటి పక్కన పాస్టర్ గారు చాలా చెప్పాడు బాబు, నేను కావాలని తలుపులు వేసుకుని పడుకున్నాను బాబు ఆ రోజు. ఎక్కడా? చాలా మంది ప్రసంగాలు వస్తుంటే తలుపులు వేసేస్తున్నారట మనోళ్ళే భక్తులు. దేవుడి మాటలు కనీసం పోనీ రాలేదు గుడికి, అదే తప్పు. పోనీ ఇంట్లో వినపడుతున్నప్పుడు డోర్లు తీసి వెళ్ళలేకపోయినా వినొచ్చు కదా, వినరట. డోర్లు వేసేయండి ఆయన మొదలెట్టాడు. ఏం మొదలెట్టాడు? ఆయన ఇంట్లో కథలు ఏమన్నా చెప్తున్నాడా? దేవుడి మాటలు కదా చెప్తుంటా. అంత విరక్తి ఉంది ఇప్పుడు ఇక్కడ. ఏమంటే వాక్యం అంటే చచ్చిపోయిన తర్వాత నోరు తెరిచి అడుగుతారట, బాబోయ్ వాక్యం ఎంత బాగా చెప్పు. రండి బయట ప్రసంగాలు ఏవండి, చుట్టూ అగ్గి కేకలు తప్ప ప్రసంగాలు వేయక. నీవు పోవు పాతాల మంది ఎలా బలి రాసిరండి అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడు కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు. నేను అంటం లేదమ్మా, నా వైపు కోపంగా చూడకండి. నీవు పోవు పాతాలు, నువ్వు వెళ్ళిపోతావు అన్నాడు. ఎందుకు? జన్మ రహస్యం తెలుసుకోకపోతే వెళ్ళిపోతావు. మళ్ళీ చెప్తున్నాను సొమ్మ, అందరూ వెళ్ళరు. ఈ జన్మ దేవుడిది, నేను దేవుడి కోసం బ్రతకాలి, ఈ ఆయుష్ దేవుడిది, ఈ దేహంలో ఉన్న బలం దేవుడిది, ఈ రూపం దేవుడిది, ఈ జీవితం దేవుడిది, నాకు వచ్చిన బుద్ధి బలం దేవుడిది, నాకు వచ్చిన ఆలోచనలు దేవుడివి, నాకు లోకంలో ఏ స్థితి అయితే వచ్చిందో, చక్కగా కుటుంబంతో ఉన్నానా, ఉద్యోగం చేసుకుంటున్నానా, చక్కగా బ్రతుకుతున్నానా, ఈ స్థితి దేవుడిది, ఇది దేవుడికి ఉపయోగపడాలని ఆలోచించిన ప్రతి వాడు ఎక్కడికి వెళ్తాడట? నీవు పోవు పాతాళమందు. అంటే జన్మ రహస్యం వెరగని వాడికి మరణం తర్వాత ఒక భయంకరమైన లోకం ఎదురు చూస్తుంది. ఏమండో మాట చెప్పనా? ఓ మాట చెప్తాను, ముగించేస్తాను. చివరి రోజు కదా ఇవి చెప్పి ముగించాలి. భూమి మీద ఉండగానండి, జాగ్రత్తగా వినండి, భూమి మీద ఉండగా ఈ జన్మ దేవుడిది, ఈ జీవితం దేవుడిదని దేవుడి పనిలో గడుపుతున్న వాడికి మరణం ఎలాగుంటుందో చూపించాలి మీకు. మరలా వినండి, జాగ్రత్తగా వినండి, చివరి ముగిస్తాను. నువ్వు గనక ఈ జీవితం దేవుడిది అని గనక నీ జీవితాన్ని దేవుడి పనులు అలా కొనసాగిస్తున్నావు అనుకోండి, మరణం మనకు ఎలా కనబడుతుంది తెలుసా? ఎలా కనబడుతుంది? పోనీ మీకు అర్థం కాలేదు. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా రేపు నీకు చావు వస్తుందట అనేసరికి ఎస్ నేను రెడీగా ఉన్నాను చేయమంటే ఎవరు ఎత్తుతారు చెప్పండి? ఎత్తుతారా పారిపోతారా? సభలో ఉన్న వాళ్ళందరినీ రేపు దేవుడికి ఒక హతసాక్షి కావాలట, మీలో ఎవరు చచ్చిపోతారు ముందుకు రండి ఇక్కడికి పేర్లు ఇవ్వండి అంటే పేర్లు ఇస్తారండి ఎవరైనా? చావుకి ఎవరైనా పేరు ఇస్తారా? నేను మరణానికి రెడీ అంటారా ఎవరైనా? అనరు. ఎందుకనం చెప్పండి? మనం మీకు తెలియదు, నాకు తెలుసు. ఎందుకనం చెప్పండి? నేను చావుకి రెడీ అని ఎందుకనం తెలుసా? మనం ఎందుకు తెలుసా? చావు తర్వాత జరిగే విషయాల గురించి మనకి భయం. బైబిల్లో ఒక ఆయన చూపిస్తాను, భయపట్టలేదు, త్వరగా నన్ను చంపే బాబు అని ప్రార్థన చేశాడండి. అసలు బైబిల్ మొత్తంలో ఇలాంటి విచిత్రమైన ప్రార్థన ఏ భక్తుడు చేయలేదండి. ఏలియా గారు వీరోచితమైన పోరాటాలు చేశాడు దేవుడి కోసం. ఆ రోజు నాహాబును యెజబెలును పరుగులు పెట్టించాడు. ఆ రోజు బయలు ప్రవక్తలను పెంచి పోషిస్తున్నందుకండి ఒక్కడుగా వీరోచితమైన పోరాటం చేసి పౌరుషం కలిగిన ప్రవక్తగా ఏమంటే ఆ రోజు ఉన్న వాళ్ళందరికీ హడలు పుట్టించాడు. ఇశ్రాయేల్ అందరికి ఒక ధైర్యాన్ని ఇచ్చాడండి. అమ్మో దేవుడు ఉన్నాడు, దేవుడు ప్రవక్త ఉన్నాడని ఒక ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి ఏలియా. ఇక చివరి ఆయన జీవితకాలం అంతా చేశాడండి పోరాటాలు. దేవుడి కోసం బ్రతికాడు, దేవుడు వాక్యం చెప్పాడు, ప్రజలందరినీ దేవుడిలో నిలబెట్టాడు. ఎవడు దేవుడి కొరకు బ్రతుకుతున్నప్పుడు ఆహాబు యెజబెలు ఊరుకుంటారా? వాళ్ళు తరుముతున్నారు. తరిమి 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 చంపేయడానికి డిసైడ్ అయిందండి యెజబెలు. ఏలియాని చంపాలని కంకణం కట్టుకుంది. ఏలియా దొరికితే చాలు చంపేమని ఆర్డర్లు పాస్ చేసి సైన్యాన్ని పంపింది. చావు నుండి తప్పించుకోవడానికి ఏలియా గారు పరిగెడుతున్నాడు. పరిగెడుతూ బదరి వృక్షం కింద కూర్చున్నాడండి. కూర్చొని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన బైబిల్ తెరిచి మీరు చూడాలి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. అరణ్యంలోకి వెళ్ళిపోయాడండి. ఒక బదరీ వృక్షం చెట్టు కింద కూర్చున్నాడు. ఏమండి ఈ పదవండర్లు ఏం చేయండి? ఏ ఆపేక్షట? ఏమంటే పదం అసలు నేను ఫిదా అయిపోయిన పదానికి. ఏ ఆపేక్షట? మరణాపేక్ష గలవాడై. అంటే ఇప్పుడు ఏలియా గారికి ఏ ఆపేక్ష ఉంది? మరణాపేక్ష. మనుషులందరికీ ఏ ఆపేక్ష ఉంటుంది? ధనాపేక్ష. చూసారా?
తేడా కొట్టింది. ఆయనకి మరణాపేక్షట. నాకు చావు ఎప్పుడు వస్తుంది బాబు, నాకు చావు ఎవరైనా చావుని ఇలాగ ఆకాంక్షిస్తారా? చావును కోరుకుంటారా? కోరుతున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మరణ రహస్యం అర్థమైంది ఆయనకి. మళ్ళా చదువుతున్నా పదం, మళ్ళా చదవండి. మరణాపేక్ష గలవాడై యెహోవా తండ్రి, నేను నాకు ముందు పుట్టిన భక్తులు నా పితరుల కంటే నేను ఎక్కువ వాడని ఏమీ కాను, ఇంత మట్టుకు నీ కొరకు నేను చేసిన సేవ చాలు, ఆ భయంకరమైన గూరురాలు అది తరుముతుంది నన్ను. ఎవరు? యెజబెలు. అది నన్ను చంపేస్తానంటుంది. నేను దాని చేతిలో చావకూడదు తండ్రి, కొంచెం నువ్వే నన్ను చంపేవా, నా ప్రాణమును. ఇప్పుడు మనుషులందరూ ప్రాణాన్ని నిలబెట్టని ప్రార్థన చేస్తారా, ప్రాణాన్ని తీసుకొని చేస్తారా? మనుషులందరూ ప్రతి సభలోని చివరికి వచ్చిన తర్వాత, అయ్యారు మాకు ఒంట్లో బాగాలేదు ప్రార్థన చేయండి, అయ్యారు నాకు ఒంట్లో బాగలేదు ప్రార్థన చేయండి. ఒంట్లో బాగోపోతే మనకేమొచ్చేస్తుంది? మరణం వచ్చేస్తుంది. బాబు నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు ఒంట్లో ఉన్న రోగం తగ్గిపోవాలి, నాకు చావు రాకూడదు. మనం రాకూడదని కోరుకుంటాం. ఏమంటున్నాడు? మరణం రావాలి, నాకు మరణం రావాలి. ఆపేక్షట మరణాన్ని కోరుకుంటున్నాడట. నా ప్రాణాన్ని తీసుకోవా అంటే ప్రాణం ఇచ్చిన దేవుడే ప్రాణాన్ని ఏం చేయాలి? తీసుకోవాలి. ప్రాణాన్ని తీసుకుంటే ఏం జరుగుతుందో నాకు చెప్పాలి ఏలియా గారికి. మనకి తెలియదు, ఏలియాకి తెలుసు. అతన్ని ప్రాణాన్ని కనుక దేవుడు తీసేసుకున్నాడు అనుకోండి, ఏలియాకి ఏం దొరుకుతుంది చెప్పండి? విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాడు. అవునా? చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు? విశ్రాంతిలోకి. భూమి మీద ఉంటే ఏం చేయాలి? పని చేయాలి. నాకు వద్దు బాబు, నేను పని చేయలేకపోతున్నాను బాబు, నన్ను కొంచెం రెస్ట్ ఇచ్చేవా నాకు అంటే మరణం విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడా? భూమి మీద దేవుడి కొరకు బ్రతికిన వాడు మరణం వస్తే విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడా? విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు. మరణ రహస్యం ఎవరికి అర్థమైంది? ఏలియాకి అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, మనకు అర్థమైందా మరణ రహస్యం? అర్థమైతే మనం కూడా ఏ ప్రార్థన చేస్తాం? ప్రభా, చాలా సువార్తలు చేశాను, చాలా సభలు చేశాను, ఆరోగ్యం బాగోట్లేదు, కొంచెం నన్ను త్వరగా చంపేవా? నేను నిజంగా అడుగుతున్నానండి. ఈ ప్రార్థన ఎవరు అడుగుతారని ఇప్పుడు ఎదురు చూస్తున్నానండి. బాబు కొంచెం నాకు చావు రావాలని ప్రార్థన చేయి బాబు, నీకు వందనాలు బాబు అంటదండి. ఏ ముసలావిడైనా అంటదా? ఏ ముసలైనా బాబు నాకు ఒంట్లో బాగోట్లేదు బాబు, ఈ శరీరం బాధ పెడుతుంది, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, కొంచెం నాకు చావు వచ్చేయాలని ప్రార్థన చేయవా అంటారండి? ఎవరైనా అడుగుతారండి ప్రపంచంలో? ఏలియా అడుగుతున్నాడు, నా ప్రాణమును తీసేసుకో తండ్రి, నా ప్రాణాన్ని. బాబు చాలా యెజబెల్ తరుగుతుంది, నేను యుద్ధం చేయలేను, ఇక నాలో ఓపిక అయిపోయింది, నువ్వు కొంచెం రెస్ట్ ఇస్తే నేను ఎక్కడికి వచ్చేస్తాను? పారడైజ్, విశ్రాంతిలోనికి నేను వెళ్ళిపోతాను. మనుషులకి మరణ రహస్యం అర్థమైతే జీవితంలో ఉంటుంది. ఇదే ప్రార్థన వల్ల కొత్త నిబంధనలో ఆయన చేస్తాడు పౌలు గారు. ఈయన ప్రార్థన చేశాడు, ఆయన పత్రికలో రాశాడు. ఏమని రాశాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. చూసారా, ఆయన కూడా అంతే సేమ్. చావైతే నాకు లాభం, చావైతే లాభం, కానీ నేను మీ నిమిత్తము ఉండవలసి ఉంది భూమి మీద. ఈ రెండింటి మధ్యనో ఇరుకుని పడిపోయాను నేను అంటాడు. ఏ రెండింటి మధ్య? నాకేమో వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఉంది, దేవుడేమో సువార్త ఇచ్చి భూమి మీద ఉండాలని వాక్యం చెప్పి అంటున్నాడు. ఈ రెండింటి మధ్యలో పడిపోయాను నేను అంటున్నాడు. నాకు వెళ్ళిపోవాలని ఉంది, మరణించాలని ఉంది, చచ్చిపోవాలని ఉంది. ఎందుకంటే భక్తులు ఎలా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏమర్థమైంది? మరణ రహస్యం అర్థమైంది. మరణ రహస్యం ఏంటి? ప్రభు కొరకు బ్రతికితే మరణించినా సరే మనం ఎక్కడికి వెళ్తాం? విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాం. ఈరోజు భూమి మీద ఉన్న ఏ మనిషికి ఈ విషయం అర్థమైందో మీరు చెప్పాలి. ఏ వ్యక్తికి అర్థమైంది? చివరికి నీకు చావు వచ్చినా కూడా అది దేవుని కోసం రావాలి. రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం చివరి మాట. రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. మనలో ఎవడును తన కోసమే బ్రతకూడదట. తన కోసం అంటే మనలో క్రైస్తవులారా, ప్రభువుని అంగీకరించిన వారులారా, మీలో ఎవడు తన కోసం బ్రతకూడదు. నా కోసం, నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం, నా శరీరం కోసం. ఎప్పుడు నీ కోసమేనా బ్రతకటం? మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. ఎవడును తన కోసమే. చూసారా ఎలాగుందో? నా కోసం బ్రతకూడదట, నా కోసం నేను చచ్చిపోకూడదట. ఈరోజు మనుషులందరూ లోకంలో పని చేసి 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 ఆరోగ్యాలు పోగొట్టుకుని చచ్చిపోతారండి. ఎవరి కోసం పుట్టావు? ఎవరి కోసం బ్రతికావు? ఎవరి కోసం చచ్చిపోయావు? మనలో ఎవడు తన కోసం బతకూడదు, ఎవడో తన కోసం చనిపోకూడదు. పౌలు గారు ఎవరి కోసం చచ్చిపోయాడు? ఎవరి కోసం చచ్చిపోయాడండి? దేవుడి కోసం. స్టెఫన్ గారు ఎవరి కోసం చచ్చిపోయారు? దేవుడి కోసం. యాకోబు గారు ఎవరి కోసం చచ్చిపోయారు?
దేవుడి కోసం. ప్రవక్తలు అందరూ ఎవరి కోసం చచ్చిపోయారు? దేవుడి కోసం. అపోస్తలు అందరూ ఎవరి కోసం చచ్చిపోయారు? దేవుడి కోసం. మనం ఎవరి కోసం చచ్చిపోతున్నాం? ఎవరి కోసం చచ్చిపోతామండి? ఉద్యోగాలు చేసి 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 శరీరంలో ఉన్న బలం అంతా అరగొట్టుకుని ఏదో రోగం తెచ్చుకుని టక్కమని చచ్చిపోతాం. ఇదేం చావు అండి? ఇలా రాకూడదు కదా చావు. తర్వాత కంటిన్యూషన్ చదవండి అక్కడ. మనలో ఎవడు తన కోసం బ్రతకూడదు, ఎవడు తన కోసమే చనిపోకూడదు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. అలా నువ్వు బ్రతికినా ప్రభు కోసం బ్రతికితే, చచ్చిపోయినా ప్రభు కోసం చచ్చిపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్తున్నాడా కంటిన్యూషన్. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. అంటే నువ్వు బ్రతికినా ప్రభు కోసం బ్రతకాలి, చచ్చిపోయినా ప్రభు కోసం చచ్చిపోతే ఎలా బ్రతికినా ప్రభువారమేనట, చచ్చిపోయినా కూడా ప్రభువారమేనట. తర్వాత చూడ మాట, తాను మృతులకును సజీవులకును ప్రభువయ్యుండుటకు ఇందు నిమిత్తమే కదా. చూసారా, క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాడు. ఆయన చచ్చిపోయి బ్రతికాడు, నిన్ను చచ్చిపోయిన తర్వాత బ్రతికించడానికి కదా. నువ్వు ఆయన కోసం బ్రతికితే కదా నిన్ను బ్రతికిస్తాడు. నీ కోసం బ్రతికేస్తే ఏం బ్రతికిస్తాడు? నీ జీవితం నీ ఇష్టమని, నీ సుఖాల కోసం, నీ సంతోషాల కోసం, లోకంలో ఏదో సంపాదించడం కోసం నీ బ్రతుకంతా బుగ్గుపాలు చేసుకుంటే నిన్నెందుకు బ్రతికిస్తాడు? నిన్నెందుకు తిరిగి లేపుతాడు? కనుక దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీరు బాగా ఆలోచించండి. నేను చెప్పే ప్రతి మాట పుట్టుక వెనకున్న రహస్యం ఆయన మహిమపరచడానికి. చివరికి మనకు చావు వచ్చిన ఎవరి కోసం రావాలి? ఆయన కోసం రావాలి. ఆయన కోసం నువ్వు చనిపోతే, నీ చివరి శ్వాస వరకు ఆయన పనికి నీ దేహం వాడబడితే మరణం కూడా నీకు విజయమే. చచ్చిపోయిన తర్వాత దేవుడు నిన్ను తిరిగి మరలా బ్రతికిస్తాడు. ఇది మరణ రహస్యం. లేదు నేను నా కోసమే బ్రతికి చచ్చిపోతానంటావా, నీవు పోవు పాతాళమందు. కన్ఫామ్ మన కోసం ఏమి ఎదురు చూస్తుందట? పాతాళం. దేవుడి కోసం బ్రతికి చచ్చిపోతావా? వెల్కమ్ మై సన్, చేతులు చాపి రా నా కొడుక. భూమి మీద నా కోసం బ్రతికావు కదా, నా గురించి చెప్పావు కదా, నా గురించి మీటింగ్లు పెట్టావు కదా, నా గురించి సువార్త చేసావు కదా, మీటింగ్లు పెడతాను వాళ్ళకి సహాయం చేసావు కదా, మీటింగుల్లోకి వెళ్ళి నీ శరీరాన్ని దేహంతో పనిచేసావు కదా, నా కోసం ఎన్ని కష్టాలు నాయన భూమి మీద పడ్డావు, కమాన్ అని చేతులు చాపుతాడు. మరణ రహస్యం ఎరిగి దేవుడి దగ్గరికి వెళతారా? ఈ లోకపు మాయలో పడి లోకమంతా లోకం కోసమే బ్రతుకుతుంది కదా అని మీరు అలా బ్రతికి పాతాళానికి వెళ్ళిపోతారా? నిర్ణయం మీదే.